ज्ञानाञ्जनशलाकया तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న సర్వదేవతాత్మకుడైన శ్రీ హరిహర బ్రహ్మమునకు నమస్కరిస్తూ గత 2 రోజులుగా విష్ణు సహస్రనామ విశేషాలు మనం చెప్పుకుంటున్నాం. మొత్తంగా విష్ణు సహస్రనామ స్వరూపం మనకి ఇప్పటికీ అవగతమై ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన సర్వ విజ్ఞానము విష్ణు సహస్రనామంలో కనబడుతున్నది. భగవంతుడు అంటే ఏమిటి అనేది మనకి వేదం శృతులు స్మృతులు ఇత్యాది రూపాలతో కనబడుతున్నది. దాని విషయమంతా మనకు విష్ణు సహస్రం అందిస్తున్నది. పరమాత్మ నిర్గుణము సగుణము 2 రూపాలుగా చెప్పబడుతూ నిర్గుణమైన సగుణమైన పరమాత్మ అనే జ్ఞానం మనకు కలగాలి. ఆ నిర్గుణ సగుణ తత్వం అంతా ఈ నామాల్లో ఉన్నది. సగుణముగా భగవానుడు విశ్వరూపుడు, వివిధ అవతార రూపుడు. ఆ విశ్వరూపము ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వివిధ అవతారముల్లో ఏవైతే ఉన్నాయో అన్ని విష్ణు శాస్త్రాల్లో ఉన్నాయి. ఏ అవతారములు పురాణాల్లో వర్ణింపబడ్డాయో నారాయణ అవతారములు అవతారములన్నీ చెప్పబడుతున్నాయి. మరొకటి సర్వదేవతల నామాలు ఇందులో గోచరిస్తున్నాయి. అంటే ఒక్కొక్క దేవత పేరు చెప్పారని కాదు, అందరి దేవతల పేర్లు విష్ణువే అని చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. కానీ విష్ణువు అనగా సర్వదేవతాత్మకుడే నారాయణుడు, ఇదో ప్రస్తావన. అదేవిధంగా విభూతులు, స్వామి యొక్క విభూతులు ఉత్కృష్ట స్వరూపములు శక్తిమంతములు జగత్తులో ఏమున్నాయో అవి కూడా విష్ణువుగా గ్రహిస్తూ విభూతుల నామములు కూడా కనిపిస్తున్నాయి. మరొకటి మొత్తంగా భగవానుడు ధర్మస్వరూపంగా గోచరిస్తాడు విష్ణు శాస్త్రంలో. ఇది గమనించుకోవాల్సిన అవసరం. అధర్మం ధర్మం 2 ఉంటాయి ప్రపంచంలో, కానీ ఉపాసించవలసిన ధర్మాన్ని. భగవంతుడు సర్వవ్యాపకుడు కనుక అధర్మము విష్ణువేనండి అనడానికి లేదు. ఇక్కడ ధర్మాధర్మములు రెండిట్లోనూ పరమాత్మ అంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా ఉపాసించవలసింది మాత్రం ధర్మాన్ని. ఎందుకంటే పరమాత్మని తెలుసుకోవడానికి ధర్మం సహకరిస్తుంది, కానీ అధర్మం సహకరించదు. అన్నిట్లో శక్తిగా భగవానుడు ఉన్నాడన్నంత వరకు నిజమే, కానీ భగవాన్ తెలుసుకోవలసింది ధర్మం ద్వారానే. ఇది ఒక విష్ణు శాస్త్రంలో మరొక చక్కని కోణం. ఆ కోణం ఇవాళ తెలుసుకుందాం. నేను ఈ నామం తర్వాత ఆ నామం అని చెప్పకుండా
ఒక జ్ఞానానికి సంబంధించిన నామాలు ఎక్కడున్నా తెచ్చుకుంటున్నాం మనం. చదివేటప్పుడు ఆ స్ఫురణ కలగాలి. ఇకపై కామః కామకృత్ కాంత, క్రోధ క్రోధకృత్ కర్త. ఈ నామాలు ఎప్పుడైనా చదివేరా? శాస్త్రనామం చదివేవారికి అడుగు తెలుస్తుంది. కామః, అక్కడ హా అనే శబ్దం ఉంది, విసర్గ లేదు. విసర్గ ఉంటే కామః అంటే కాముడు అని అర్థం వస్తుంది. కామః అంటే కామమును నశింపజేయువాడు అని అర్థం. ఇక్కడ హా అనే హంతృవాచక హా అంటారు. హాకారం రాగానే హంతృవాచక అంటే కామమును పోగొట్టువాడు అన్నారు. వెంటనే కామకృత్ తర్వాత నామం కామము కలిగించువాడు అన్నారు. పరస్పర విరుద్ధంగా ఉన్నాయా చెప్పండి. అలాగే క్రోధ క్రోధకృత్, క్రోధమును తొలగించువాడు, క్రోధము కలిగించువాడు. రెండూ కూడా భగవత్ స్వరూపాలుగా చెప్తున్నారే. పైగా అక్కడికక్కడే పరస్పర విరుద్ధం కనబడుతున్నది. ఇలాంటివి చాలా కనబడతాయి మీకు నామాల్లో. పొడుగు ఆయనే పొట్టి ఆయనే అని ఒక నామం ఉంది ఇక్కడ. వామన ప్రాంశు, ఇది అచ్చంగా రుద్రనమకాల మన హ్రస్వాయచ వామనాయచ ఇత్యాది మంత్రాలు కనబడతాయి. అది రుద్రము. ఇటు విష్ణు శాస్త్రం చూస్తూ ఉంటే అన్నీ ఒకటే కనబడతాయి. మనం అంటాం శివుడిదని విష్ణువుదని, కానీ వేదం అంతా ఒకే పరమాత్మదని చెబుతుంది. ఆ ఎరుపు కలగాలండి వారికి. ఇక్కడ క్రోధ క్రోధకృత్యం ఎందుకన్నారు, కామః కామకృత్యం ఎందుకన్నారు అంటే కామను తొలగిస్తాడు ఆయన, కామాన్ని కలిగిస్తాడు ఆయన. రెండూ చేసేవాడు భగవంతుడు. అంటే ఏదో ఒకటి గొప్పది కదండి అంటే ఒకటి గొప్పదని చెప్పడానికి లేదు. కోరిక కలగాలి కలగవలసినప్పుడు, కోరిక తొలగాలి తొలగవలసినప్పుడు. ఎంతవరకు కోరిక ఉండాలి, ఎంతవరకు కోరిక తొలగాలో కూడా తెలియాలి. ఆ నియంత్రణ మనకు కలగాలి ఇక్కడ. ఇలా మనకి పరస్పర విరుద్ధాలు కనబడతాయి కానీ కోరిక కలిగించేవాడు కోరిక తొలగించేవాడు కానీ ధర్మము అధర్మం అన్న నామం ఎక్కడా కనబడుతుంది పరిశీలించండి. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ధర్మ విరుద్ధమైన కామం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాడు, ధర్మసమ్మతమైన కామాన్ని కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడంటే సృష్టి నిర్వహణకై అన్నారు. దీన్ని బట్టి ధర్మసమ్మతమైన కామం దోషము కాదు అన్నాడు ఇక్కడ. అది తెలుసుకోవాల్సినది. దీన్ని సరిగ్గా విభూతి యోగంలో భగవానుడి చెప్పినటువంటి మాటే ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ అన్నాడు భగవద్గీతలో. ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నారు. అందుకే కామః, కామః కూడా ఆయనే, కామః ఆయనే, కామకృత్ ఆయన. మరొక నామాల్లో కామః విసర్గతో కనబడుతుంది. కాముడు ఆయనే, మన్మథుడు భగవత్ స్వరూపమే. ఆయన దేవతయే. మనకి కోరికను దేవతగా ఉపాసిస్తాం. ఇంతకీ కోరిక మంచిదా చెడ్డదా చెప్పండి. ప్రవచనం దగ్గర వచ్చినప్పుడు మాత్రం కోరిక చెడ్డదేనండి అంటాం. ఏదో విన్నాం కనుక అక్కడిక్కడ వైరాగ్యం మాటలు. తప్పు. కోరిక ఉండాలి. అయితే ఐహికము పారమార్థికమైన, పారమార్థికమైన కోరిక ఉండడం వేరు, ఐహికమైన కోరిక కూడా ఉంటుంది. ఎందుకంటే వాసనలు ఉంటాయి, గత జన్మ వాసనలు జీవుడికి ఉంటాయి. కొందరు ఏమంటే దేవుడు కోరుకోకూడదని భయపడి అడుగుతారు. కోరిక ఉంటే కోరుకోమ్మా అని చెప్పాను అక్కడ. కోరుకున్నప్పుడు ఇంకేమన్నా అడుగుతామంటే ఆయన్నే అడగాలి. ఇచ్చేవాడు ఆయనే కదా. అలా ఆయన్నే కోరిక అడిగితే మనకి ఇచ్చేవాడు ఆయన స్పృహ ఉంటుంది, ఆయన పట్ల భక్తి కలుగుతుంది. కానీ ఏదైనా కోరవచ్చు. అయితే ధర్మసమ్మతమైనదే ఉండాలి అన్నారు. అయితే ఇది మాత్రం ఎంతవరకు, చివరి వరకు ధర్మసమ్మతమైన ఎన్నెన్ని కోరుతామండి. ఈ కోరికలకు అంతు పొంతు లేదా. అందుకే కోరికలు దాటి వెళ్ళవలసిన స్థితి కూడా ఉంటుంది. అప్పుడు వైరాగ్యము, కైవల్యము, మోక్షము, ఎంతవరకు రాగద్వేషాలు కామక్రోధాలు ఎక్కువ ఉంటాయో అంతవరకు మనం భగవంతులకు దూరంగా ఉంటాం. కనుక దాన్ని కూడా దాటాలి, ధర్మసమ్మతమైన కామాన్ని కూడా దాటాలి. కానీ అది ఎప్పుడు దాటాలంటే ధర్మసమ్మతమైన కోరిక తీరాలి. కానీ ధర్మసమ్మతమైన కోరిక తీరితే వైరాగ్యం కలుగుతుంది. ఇది ఒక రహస్యమైన వాక్యం. అధర్మబద్ధమైన కోరికలు ఉంటే వాడికి జన్మలో వైరాగ్యము జ్ఞానము రెండూ రావు. కానీ ధర్మసమ్మతమైన కోరిక ఉండాలి. అదే భాగవతంలో ఒక మాట ఉంటుంది, ఎవడి కోరికలు ధర్మసమ్మతములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. మొదటి వాక్యం చూడండి. ఎవడి కోరికలు ధర్మసమ్మతములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. ఎవడి యొక్క ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో వాడు కూడా బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. ఇప్పుడు ధర్మాచరణ కొన్నాళ్ళకి నీకు ప్రపంచం పైన వైరాగ్యం కలిగించాలి. ప్రపంచం పైన వైరాగ్యం అంటే మనం అనుకునేటువంటి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, విరక్తి కాదు. దీని నిస్సారం ఏంటో తెలుసుకుని ఇంకా దాని గురించి చివరి వరకు ఏమండి మా మనవడి పెళ్ళి లేకపోతే ఇంకా భగవంతుడు వేపారంటే ఎక్కడికి అంతు ఉంటుందంటే ఇక్కడ అంతు పొంతు లేదు. ఇవి అంత నిస్సారమని ఆలోచించగలగాలి. ఇక్కడ నువ్వే శాశ్వతం కానీ మనవడి వెంటి కొంచెం ఆలోచించద్దు. దీని వేదాంతం తిరగక్కర్లే, బుద్ధి పని చేస్తే చాలు. అలాగా వాటికి ఇంకా అంటకుండా ఉండాలి. అలాగని చెప్పి వాటి మీద ద్వేషం పెంచుకోకూడదు. రాగద్వేషం రెండూ ఉండకూడదు. ఎందుకంటే రాగద్వేషాలు ఉన్నంతకాలం లోపల భగవంతుడు కనబడ్డు. అందుకే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆలయాలు నడుపుతుంటారు, కానీ రాగద్వేషాలతో తట్టబట్టలు ఆడిపోతుంటారండి. వాళ్ళకి భగవంతుడు చాలా దూరం తెలుసుకోండి. భగవద్గీత నుండి స్వామి అదే చెప్తారు, రాగద్వేషం చెప్తే మాట మాటికి చెప్తారు ఇక్కడ. కానీ ఒక సమయం వచ్చేటప్పటికల్లా వాటిని జయించగలిగే శక్తి కావాలి. ఆ శక్తి భగవంతుడే ఇవ్వాలి.
అని కామః కామకృత్ అన్నప్పుడు ఇక్కడ ధర్మ విరుద్ధమైన కోరికలను తొలగిస్తాడు, ధర్మసమ్మతమైన కోరికలు కలిగేలా అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఒకనొక పక్వ దశలో ఈ కోరిక కూడా లేకుండా చేస్తాడు కనుక కామః సరిపోతుంది. అలాగే క్రోధ క్రోధకృత్, క్రోధం భగవత్ స్వరూపం అంట. ఏమి సంస్కృతి అండి! క్రోధాన్ని కూడా భగవంతుడు నమస్కరించగలిగేటువంటి సంస్కృతి. క్రోధానికి వేదంలో మన్యు అనకు పేరున్నది. ఆ మన్యు దేవతకి మన్యు సూక్తం అని కూడా ఉన్నది. ఇక్కడ క్రోధం కూడా కలిగి ఉండాలి. అందుకే మా అమ్మవారి చేతిలో ఒక చేతిలో పాసం, ఒక చేతిలో అంకుశం పట్టుకుంటారు. అవేమిటయ్యా అంటే రాగస్వరూపాసాఢ్య క్రోధాకారాంకుశజ్వల అంటున్నాం. అవి నిజంగా పనికిరాని మీద పారివచ్చుగా, చేతి ఎందుకు పట్టుకోవాలి అంటే అవి నీ చేతిలో ఉండాలి, నీ కంట్రోల్ ఉండాలి, కానీ వాటి కంట్రోల్లో నువ్వు ఉండకూడదని చెప్పడం. కోరిక మనం కంట్రోల్ అయిపోకూడదు, కోరికను మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా క్రోధం కూడా అవసరమే. క్రోధంతో అవతారం ధరించాడు భగవానుడు. ఆయన క్రోధావతారం ఏదే అంటే నృసింహావతారం. క్రోధం కదా, ఉగ్ర నృసింహుడు ఆయన. ఇక్కడ నిన్ననే చెప్పుకున్న నారసింహపు. మరప్పుడు క్రోధుడు ఆయనే, జితక్రోధ మళ్ళీ ఆయనే. క్రోధాన్ని జయించిన వాడు కూడా ఆయనే అన్నారు ఇక్కడ. సరిగ్గా రామాయణంలో జితక్రోధ నామం ఆయన యొక్క లక్షణాలు చెప్తూ మొదట వాల్మీకి చెప్తాడు. జితక్రోధాన్ని చెప్తూ చివరికి ఏమంటాడంటే, ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారో అటువంటి వాడు గొప్పవాడు అంటాడు ఆయన రాముడిని. నారదుల వాడు సమాధానం. జితక్రోధ అని ముందే చెప్పి తర్వాత కశ్య బిభ్యర్దేవాశ్చ జాతరో శిష్య సంయుగే అని మళ్ళీ చెప్పారు. చూడండి ఇక్కడ ఎవడికి యుద్ధం వస్తే ఎవడి యుద్ధంలో కోపంగా నిలబడితే దేవతలు కూడా గడగడలాడతారో ఆయన రాముడు ఎంత గొప్పవాడు అన్నారు ఇక్కడ. మొదటేమో క్రోధాన్ని జయించాడు అంటున్నారు, ఇప్పుడు క్రోధం తెచ్చుకున్నాడు అంటే ఆయన క్రోధం వచ్చి ఏమి చేయడు, క్రోధం తెచ్చుకుని చేస్తాడయ్యా అన్నారు ఇక్కడ. అంటే క్రోధం ఆయన స్వభావం కాదు, క్రోధాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాడంతే. తాను క్రోధం అయిపోడు. అదే మన సంస్కృతిలో కోపం వచ్చింది అంటాం, అది ఇంగ్లీష్లో ఈజ్ యాంగ్రీ అంటారు. రెండింటికి అంటే మనం వాడు కోపం అయిపోయాడు, కోపం వస్తుంది అంటే ఎప్పుడు పోతుంది అని అర్థం. మనం అది అయిపోకూడదండి ఇక్కడ, అది అయిపోతే మహాప్రమాదం. అదే కోపం వచ్చినప్పుడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోకూడదు. శిక్షించవలసిన వాళ్ళని కూడా కోపం వచ్చినప్పుడు శిక్షించకూడదు, కోపం తెచ్చుకుని శిక్షించాలండి. కోపం తెచ్చుకున్నప్పుడు కంట్రోల్లో ఉంటాం, కోపం వస్తే కంట్రోల్ తప్పుతాం. రెండుకి తేడా ఉన్నది ఇక్కడ. అదే పిల్లల్ని కొట్టేటప్పుడు తల్లి కోపం తెచ్చుకోవాలి తప్ప కోపం వచ్చినప్పుడు కొట్టకూడదు. ఇవన్నీ తెలుసుకోవాలి, దండించడం వరకే. అది భగవానుడు కూడా ఆ విధంగా కోపాన్ని ఒక ఆయుధంగా వాడి అధర్మాన్ని శిక్షించడానికి వాడతాడు. దీన్ని బట్టి అధర్మాన్ని శిక్షించే క్రోధం అవసరమే, అధర్మాన్ని శిక్షించే వీరత్వం అవసరమే. హింసను ఎప్పుడు మనం ప్రోత్సహించం, కానీ హింస పెచ్చు పెరిగిపోతున్నప్పుడు హింసని హింసించడం కూడా అహింసే అవుతుంది, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు వీటికి ఉన్నటువంటి రెండు వైపులా చూడగలగాలి. ఇది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే వేదాంతం చెప్పినప్పుడు, ఆధ్యాత్మికం చెప్పినప్పుడు క్రోధం కూడదు, కామం కూడదు అని అవతల వాడు చెప్తుంటే అవును కామోసని వీడు అనుకుంటాడు. చెప్పిన తర్వాత వాడు, విన్న తర్వాత వీడు, ఎటు పెడతారో వాళ్ళిద్దరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది దాని ఆనుపానులు. క్రోధానికి కూడా దివ్యత్వం ఉంది, అది ఒక డివైన్ ఫోర్స్. అది ఇక్కడ క్రోధాన్ని కూడా దేవతగా చెప్తున్నారు. క్రోధ క్రోధకర్త, ఇవి గమనించవలసింది. వీటన్నిటిలో కూడా క్రోధము లేకపోవడం కూడా భగవంతుడు అన్నారు కదా. ధర్మము లేకపోవడం భగవంతుడు అనలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది భగవంతుడి స్వరూపమే ధర్మం కనుక ఇక్కడ పరస్పర విరుద్ధములుగా కనబడుతున్నవన్నీ ధర్మముతో సమన్వయింపబడుతున్నాయి. ఇలాంటి నామాలు కూడా పరిశీలించవలసిన అంశములు ఉన్నాయి. అది భగవంతుడు క్రోధాది రూపములతో, సూర్యుడు గ్రీష్మకాలంలో ఎంత ప్రచండంగా ఉంటాడండి. ఆయన లేకపోతే జగత్తు ఉండదు. అమ్మో వేడి తట్టుకోలేకపోతున్నావు అంటారు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదని వేడి తగ్గించుకుంటాడు ఆయన అప్పుడు అంత వేడిగా ఉండడం వల్ల దానివల్ల ప్రకృతిలో వచ్చే పరిణామం తర్వాత కాలంలో మనకు ఉపకరిస్తుంది కదా. కనుక తత్కాలంగా మనకు తెలియకపోయినా తర్వాత కాలంలో ఉపయోగం ఉంటుంది. కనుక ఈ రెండు లక్షణాలు సృష్టంతో గోచరిస్తుంది మనకి ఇక్కడ. ఒక సూర్యుడే కాదు, జలం కూడాను ఒక సమయంలో మహోద్రేకంగా ఉంటుంది. అంత ఉద్రేకం ఉంది కనుక జలం అక్కర్లేదని ఎవడే అంటాడు. మరొక సమయంలో సౌమ్యం ఉంటుంది. ఈ రెండూ కూడాను ఆ ప్రకృతిలో పరిణామాల్లో మన భావం బట్టి క్రోధము లేకపోవడం అంటాం, కానీ ఆ రెండు భగత్ స్వరూపములుగా లోకాన్ని అనుగ్రహించడానికే ఉంటుంది. భగవంతుడి క్రోధము కానీ శాంతము కానీ రెండూ లోకక్షేమం కోసమే. కనుకని ఈ పరస్పర విరుద్ధ నామాలు ఏవైతున్నాయో వాటిని ఇలా సమన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. అది విష్ణు సహస్రాల్లో అవతార నామములు, ఇది ఒక రీసెర్చ్ చేయాలండి. భగవంతుడి అవతారములు మనం చాలా వింటాం, అవతారములన్నీ ఇందులో ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయో వెతుక్కోవాలి. ఇక్కడ మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది, వరాహావతారం ఉంది, నారసింహావతారం ఉన్నది. అలాగే రామకృష్ణాది అవతారములు ఉన్నాయి. విశేషించి హయగ్రీవ రూపము, మనకు తెలియని కపిలావతారము, నరనారాయణ అవతారము, ఇవి భాగవతంలో చెప్పబడుతున్న అవతారములు. మామూలుగా మనం అనుకునే దశావతారాలు వేరు, భాగవతాది గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి అవతారముల సంఖ్య వేరు.
అవతారములన్నీ కూడా విష్ణు సహస్రంలో ఉన్నాయి. అంటే విష్ణు సహస్రం జాగ్రత్తగా చదివితే భాగవతాన్ని చదివినటువంటి విశేషం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఒక్క నామం మీరు పట్టుకుంటే ఆ నామానికి సంబంధించినటువంటి అవతారం గుర్తుకొస్తుందా లేదా? మరి గుర్తుకొచ్చిందంటే మీరు మననం చేసినట్లే కదా అవతారాన్ని. అది విష్ణు సహస్రం మనకి ఎన్ని పనులు చేస్తుందో చూడండి. భాగవతాది గ్రంథాన్ని గుర్తు చేస్తుంది. అవి స్మరిస్తేనే చాలు. శ్రవణం కూడా స్మరణం కోసమేగా. అందుకే అవతారాది లీలలు కూడా మనకు స్మరణ చేస్తున్నారు. కనుక ఇవి లీలానామములు ఎన్నో చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఇలా విష్ణు సహస్ర స్వరూపాన్ని నిన్న చెప్పిన వాటికి ఇవి కలుపుకోండి. కలుపుకుంటే మీకు మీరే టేబుల్ తయారు చేసుకోవచ్చు. సగుణ నామములు, నిర్గుణ నామములు, దేవతానామములు, అదేవిధంగా విభూతికి సంబంధించిన నామములు, అవతారములకు సంబంధించిన నామములు, ధర్మ సంబంధమైన నామములు, యజ్ఞ సంబంధమైన నామములు. యజ్ఞస్వరూపుడు నారాయణుడు అని చెప్పుకున్నాం. అది విశ్వం విష్ణు వషట్కార. ఇన్ని నామాలు. ఈ నామాల్లో ఏ ఒక్క నామైనా గొప్పది అని చెప్తారు. ఇది ఒక్కటి చాలు కదా అంటే అలా లేదు, 1000 కావాలి మనకి ఎన్ని అవసరాలు. ఒక్కొక్కప్పుడు అంటాం ఇది ఒక్కటి ఉంటే చాలండి అని. అప్పటికి అలా అనిపిస్తుంది. అది దొరికే మరొకటి ఎలాగో సిద్ధమవుతుంది. మన అవసరాలు మనకంటే భగవంతుడు ఎక్కువ తెలుసు. అందుకే విశ్వంలో ఎన్ని పెట్టాడో మన కోసం. ఇవన్నీ ఆయన రూపాలను తెలుసుకోగలగాలి. అది సమస్తమైన స్వరూపం అనే జ్ఞానం విష్ణు సహస్రం అందిస్తోంది. విశ్వం విష్ణు వషట్కార ఇత్యాది నామాలు. ఇదే సమయంలో విష్ణు సహస్రానికి భాష్యాలు రచించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రథములుగా మనం చెప్పుకున్నాం. వీరితో సమగ్ర భాష్యంగా మనకు గోచరిస్తుంటుంది. అదేవిధంగా అవతార రహస్యాలు చెప్తూ ఉన్నటువంటి పరాశర భట్టర్ భాష్యం కూడా అద్భుతంగా ఉంటుంది. సత్యసంధ తీర్థుల భాష్యం కూడా చాలా విశేషం. ఇంకా ఎందరో ఎన్నో భాష్యాలు రచించడం జరిగింది. అయితే భగవత్పాదుల వారు భాష్యం రచించేటప్పుడు నామ మహిమ చెప్తారండి. ఒక్కొక్క రోజు మన సహస్రనామాలు చెప్తూ భగవత్పాదుల వారు ఈ సందర్భంలో చెప్పిన నామ మహిమ కూడా గ్రహించితే నామానికి ఉన్న శక్తి చాలా విశేషమైనది. అది నామ ఉచ్చారణ చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోగలగాలి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే అర్థం చెప్తే అంత తేలిగ్గా చిన్న వయసులో మనకు తెలియబడదు. ఇక్కడ చిన్నప్పుడు నుంచి చెప్పేద్దామని మనకు తాపత్రయం ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు. అంటూ ఉంటారు కొంతమంది, అంత పిల్లలకి చెప్పాలండి అని. పిల్లలకి చెప్తే మాత్రం అర్థమవుతుందండి. ఇక్కడ వాళ్ళకి చెప్పాల్సినవి భగవన్ నామములు, కొన్ని విషయములు చాలు కథారూపంగానే చెప్పాలి. వాడు పెద్ద పెద్ద జ్ఞానాలు చిన్నప్పుడే ఇవ్వకూడదు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు ఉంటాయి వాళ్ళు. ఇక్కడ వాళ్ళ పక్వత వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకోగలరు. మనమే ఒక 10 ఏళ్ల క్రితం ఒక సబ్జెక్టు విన్నప్పుడు, 10 ఏళ్ల తర్వాత విన్నప్పుడు మన పరిణతిలోనే మనకు తేడా కనబడుతుంటుంది కదా. బుద్ధి పక్వత కావాలి. ఆ పక్వత కలిగించే వరకు మనకు నామం యొక్క అర్థ విశేషాలు తెలియవు. అది ముందు నామమే అలవాటు చేయించాలని. నామానికి ఒక శక్తి ఉన్నది. ఏముంది? నామానికి శక్తి ఉంది. నామమే శక్తివంతం, అందులో సందేహం లేదు. నామం పలుకుతూ ఉంటే మనకు తెలియని ఒక ప్రభావం ఉంటుంది. ముందు నామం చేసే పని ఏమిటంటే పాపాన్ని దహింపజేస్తాం. పాపం అంటే ఏ దోషం వల్ల మనకి జ్ఞానం కలగడం లేదో ఆ దోషం పేరు పాపం. ఇది దుష్కర్మల వల్ల వస్తుంది. అందుకే దుష్కర్మల వల్ల వచ్చేటువంటి దాన్ని పాపము అంటున్నాం. అదొక దోషం. ఈ దోషం తొలగాలంటే భగవన్నామం బాగా అలవాటు చేయాలయ్యా అన్నాడు. భగవన్నామం అవశంగా అన్నప్పటికీ, అవశంగా అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగా అన్నప్పటికీ కూడా దాని ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. గొప్ప గొప్ప వేదాంత జ్ఞానాలు చెప్పేవాళ్ళైనా ముందు దీన్ని అంగీకరించాలి. అదే వేదాంత నిష్ఠులైనటువంటి అద్వైత సిద్ధులు కూడా భగవన్నామం గొప్పతనాన్ని ప్రతిపాదన చేశారు. కొంతమంది కాసింత వేదాంతం చదివిన వాళ్ళు ఈ నామస్మరణలు కర్మలు ఇవన్నీ కింద స్థాయి అండి, ఆ పై స్థాయికి వెళ్ళిపోవాలండి అంటుంటారు. అంటే వాడు ఏ స్థాయిలోనూ లేడని మనకు తెలియాలి. ఆ స్థాయికి వెళ్ళినవాడు ఇంకా నామాన్ని జ్ఞానంతో అనుభవంతో ఉంటాడు. ఆ స్థాయి లేనివాడు తరించాలని అంటాడు అంతే తప్ప నామం వినగానే పరవశించిపోతారు భక్తులు. అలా భాగవతోత్తములు ఎంతమందో ఉన్నారు. వాళ్ళు గొప్ప జ్ఞానులు, వైరాగ్యం కలిగిన వారు. ఆయన భగవన్నామం అనగానే పరవశించిపోతారు. అంతెందుకు వేదాంత జ్ఞానంలో అగ్రతాంబూలమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారే దామోదర గుణ మందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమందరం అపనయత్వం అంటూ షట్పదిలో పలకలేదా? ఎన్నో చోట్ల ఆయన తన స్తోత్ర వాంగ్మయంలో కూడా తెలియజేశారు భగవన్నామం యొక్క గొప్పతనం. ఈ సహస్రనామ భాష్యంలో కూడా భగవన్నామం గొప్పతనం చెప్తూ అవశేనాప ఎన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సద్య సింహద్రస్తైర్వృకైర్వ. ఒక సింహం గర్జన చేయగానే అడవిలో తోడేలు కూడా భయపడి పారిపోతాయి. గర్జన వింటే చాలు. అలాగే భగవన్ నామం ధ్వని వినబడితే చాలు పాపాలు పోతాయి అన్నారు. ఇక్కడ దానికి కూడా పుణ్యం ఉండాలండి. అది ఎక్కడ భగవన్నామం అనేస్తామని పిల్లలకి ఆ పేర్లు కూడా పెట్టుకుంటే జాగ్రత్త పడతాయి, పాపాలు పోతాయి కదా. మనకి పెద్ద ప్రమాణం అజామిళోపాఖ్యానం. ఆ సందర్భమే సుఖయోగేంద్రుడు చెప్తాడు, నాకు అగస్త్యుడు వారు చెప్పారు ఈ విషయాన్ని, నేను చెప్తున్నాను విను అని అజామిళోపాఖ్యానం చెప్తాడు. ఉపాఖ్యాన్ని నేను చెప్పను, ఎందుకంటే నామాలకు అర్థాలు చాలా చెప్పాలి ఇక్కడ.
అక్కడ విశేషంగా అతడు నారాయణ అని పిల్లవాడిని ఉద్దేశించి పలికినప్పటికీ కూడా అతడు చేసిన పాపాలకి యమభటులు వచ్చారు, నారాయణ అని విష్ణుభటులు వచ్చారు. తర్వాత ఏం జరిగింది అది అంతవరకు కథ అందరికీ తెలుసు. తర్వాత కదే భాగవతంలో గమనించవలసినది. అప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు విష్ణుభటులు యమభటులు. అది వింటాడు వీడు సూక్ష్మ శరీరంతో. అది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. నారాయణ అనగానే ఆ చర్చలో ఏం తేలుతుందంటే వీడు ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, కానీ నారాయణ స్మరణ చేత ఆ పాపాలను దహనమయ్యాయి కనుక ఇంకా వీడు మీవాడు కాదు అనే విషయం చెప్పగానే యమభటులు విష్ణుభటులకు నమస్కారం చేసి వెళ్ళిపోతారు, విష్ణుభటులు వెళ్ళిపోతారు. వీడిని ఎవరు తీసుకెళ్ళరు. అక్కడ కథ అది. అది భాగవతంలో సరిగ్గా చదవకుండా చివరికి నారాయణ ఇస్తే వైకుంఠానికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు చూసుకుందామంటే లాభం లేదు. అప్పుడు ఏం జరిగిందో చూడాలి. అక్కడ విష్ణుభటులు ఒక మాట చెప్తారు, వీడు పుట్టుక దగ్గర నుంచి చాలా గొప్పవాడయ్యా, తల్లిదండ్రులకు భక్తుడు, ధర్మబద్ధంగా యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, చాలా గొప్పవాడే. తర్వాత కొంతకాలానికి కామం చేత మోహితుడై కోడని పనిచేసి అప్పటి నుంచి భ్రష్టుడయ్యాడు. ఆ పాపాలు ఎక్కువైపోయాయి. కానీ చివరిలో నారాయణ నామం ఉన్నారు. నారాయణ అన్నప్పుడు విష్ణు స్ఫురణ లేదు ఆయనకి. ఇది తెలుసుకోవాల్సింది. నారాయణ అని అక్షరములే పలికే తప్ప నారాయణుడు అనగా చతుర్భుజాలు కానీ నారాయణుడిగా తత్వం అనగా రెండు స్పృహలేవు అతనికి. ఇక్కడ రహస్యం ఇదండి. అది కథలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. చిన్నప్పుడు అంతే విన్నాం, పెద్దయ్య కూడా చిన్నప్పుడులో ఉండిపోతే అలాగా. తర్వాత కథ ఏమిటో భాగవతం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. నామం మహిమ తెలియడం కోసం ఇక్కడ అది వాళ్ళ చర్చ వింటాడు. అతడు నామం చేసి శుద్ధుడయ్యాడు గనక ఇంకా మీ వాడు కాడు వీడు అని యమభటులను పంపించుతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఇతనికి వివేకం మొదలవుతుంది. ఇక్కడ ఏ పరమాత్మ యొక్క నామాన్ని అప్రయత్నంగా పలికితే చాలు నా పాపాలు దహనమైపోయాయో అలాంటి పరమాత్మని మరచి నేను విషయాల వెంట తిరిగి అంత కాలాన్ని వ్యర్థం చేసుకున్నాను, ఇకనైనా నేను కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను. పరివర్తన జరిగింది. కానీ నామస్మరణ ఏం చేసిందంటే అతని మనసులో పరివర్తనని కలిగించింది. అది కలగాలండి. నామం పలికేం కనుక ఇంటి దగ్గర విమానం రెడీగా ఉంటుంది, పోయేటప్పటికి ఎక్కిలిపోవచ్చు అనుకోకూడదు. అంత తేలిక కాదు అది. సరిగ్గా గమనించి అతను పరివర్తన కలిగింది. అంటే పాపం పోతే మనసులో మార్పు వస్తుంది. పాపం పోనంత వరకు మీరు ఎన్ని క్లాసులు తీసుకున్నా, పెద్ద శంఖం పట్టుకుని ఊదినట్టు మైకి పెట్టి చెవిలో చెప్పినా వాడి బుద్ధిలో మార్పు రాదు. కానీ భగవన్నామ స్మరణ తెలిసి చేసేవా చాలా సంతోషం, తెలియక చేసేవా తెలిసి చేయడానికి అడ్డంకిగా ఉన్న పాపం పోతుంది. అందుకు ముందు ఏదోలో మొదలుపెట్టు అన్నాడు ఇక్కడ. అది ఎంత చక్కటి ఉపమానం చెప్తున్నారంటే ఇది విష్ణు పురాణంలో వాక్యం. ఇప్పుడు ఇందాక చదువుకున్నాం మనం. దాన్నే భగవత్పాదుల వారు ఉట్టంకించారు ఇక్కడ. సింహద్రస్తై వృకైరివా అన్నమాట అన్నారు. సింహగర్జన వినగానే తోడేళ్ళు వెళ్ళిపోయినట్టు అన్నారు ఇక్కడ. అంటే భగవన్నామ గర్జనకి పాపాలు అలా పోతాయి అన్నాడు. అని పాపనాశనం ముఖ్యం కావలసింది. మొట్టమొదటి ప్రయత్నం పాపనాశనం కోసం ప్రయత్నించాలి. అది చెయ్యకుండా వేదాంత గ్రంథాలు కానీ పట్టుకుంటే ఒకదానికొకటే అర్థమై అపార్థాలు అనర్థాలు కలుగుతాయి. ఇక్కడ ప్రతివాడు చేయవలసింది మా ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ రెండు చాలా ప్రధానమైన కృత్యం. ఆ ఉపాత్త దురితములు పోవడానికి భగవన్నామం కంటే గొప్పది ఉంటుంది. అందుకే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పటికి కూడాను ఒకటి పాపనాశనానికి భగవన్నామం, రెండవది మనం బాగుపడడానికి అనే కర్మలు చేస్తాం. కానీ ఈ కర్మను కూడా మనం చేయాల్సినంత చేస్తున్నామండి. ఈ యజ్ఞం ఇలా చేస్తే బాగుంటుందంట, కానీ యజ్ఞంలో ఎన్నో లోపాలు ఉంటాయి. అందులో శ్రద్ధాలోపం మొట్టమొదటి ఉంటుంది ప్రతి వారికి. ఎన్నో పూజలు చేస్తారు కానీ ఇవి నిజమేనంటారా అనే లోపల బయట కనుకపోయినా కలడో లేడో టైపే ఎక్కువ. కానీ శ్రద్ధాలోపం మొదటిది, రెండవది ద్రవ్యలోపం, మూడవది మంత్రలోపం, నాలుగవది క్రియాలోపం. ఇన్ని లోపాలతో యజ్ఞం చేస్తాం, ఫలితం మాత్రం పరిపూర్ణంగా కోరుకుంటాం. ఎలా అవుతుంది అంటే అలాగ నువ్వు తెలుసో తెలియకో దోషములతో కర్మ చేసినప్పటికీ ఆ దోషాలు తొలగించి పూర్ణ ఫలం ఇచ్చే శక్తి కూడా భగవన్నామానికి ఉన్నది. మనం శ్లోకాలు తెలుసు కానీ తేలిగ్గా తీసి పారేస్తాం. కొంచెం సీరియస్గా ఆలోచించండి. ఇక్కడ ఎస్య స్మృత్యాచ నామోక్త్య తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతా వ్యాతి సజ్జో వందే తం అచ్యుతం. అలా అనగానే ఒక్కసారి అచ్యుతుడు అలాగా మనసులోకి వచ్చి ఒక్క నమస్కారం ఆ సమయంలో స్పృహతో. అది కనుక జడంలాగా శ్లోకం చదవడానికి స్పృహ, అర్థం తెలుసుకోమని నేను చెప్పట్లేదు, స్పృహ అది కలగాలండి. ఈ మహానుభావుడికి ఆ విధమైనటువంటి పరివర్తన వచ్చింది అజామిలుడికి. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇంకా అక్కడి నుంచి పశ్చాత్తప్తుడై దోషములన్నీ విడిచిపెట్టి హరిద్వార క్షేత్రానికి చేరి అక్కడ సత్సాంగత్యాన్ని పొంది సాధనతో అంతర్ముఖుడై యోగాన్ని అవలంబించి భగవత్ సన్నిధిని పొందాడు అని చెప్తారు ఇక్కడ. అంతేగాని నారాయణ అనగానే విమానం నుంచి తీసుకెళ్ళిపోలేదు. అతన్ని పరివర్తన కలిగింది, ఒక దివ్యత్వాన్ని దర్శించగలిగే స్థితి వచ్చింది ఇక్కడ. అది భగవన్నామం అలవాటు చేసుకోవాలి. అందుకే అన్ని యోగాల కంటే గొప్పది నామయోగం.
ధ్యానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా, భక్తి యోగం గొప్పదా, ఈ డిస్కషన్ తర్వాత. అన్నిటికంటే గొప్పది నామయోగం. మీ యుగంలో నామయోగానికి మించిన యోగము లేదు. దీని గురించి ప్రవచనం చేస్తే అప్పుడు సప్తాహం అయింది. అది పెద్ద సబ్జెక్టు. దానికి ఆథెంటిక్ బుక్స్ ఉన్నాయి, మనకి గొప్ప ప్రామాణిక గ్రంథములు మహర్షులు రచించినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ గ్రహించవలసిందే. అందుకే శృతి స్మృతి పురాణములు కూడా భగవన్నామ యొక్క వైభవాన్ని చెప్తున్నాయి. అది ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మొదటి పాపములు పోవడం, రెండవది కర్మ పరిపూర్ణమవుతుంది. అందుకే సర్వధర్మముల కంటే ఇది గొప్పదంటున్నానంటే సర్వధర్మాలు మానేమని కాదు, ఇది రావడం వల్ల సర్వధర్మాలు పరిపూర్ణమవుతున్నాయి. కనుక ఏ ధర్మం చేసినా భగవన్ నామస్మరణతో చేసుకోవాలి. అది నామానుకున్న శక్తి. సింహ గర్జన అనగానే గర్జన అనేది ధ్వని కదా, నామం కూడా ఒక ధ్వని. సింహగర్జనకి నక్కలు పోతే నామధ్వనికి పాపాలు పోతున్నాయి అన్నాడు. అది ఉపమానం చెప్పడం. తెలిసన్నా తెలియకన్నా పోతుందా అంటే పోతుందన్నాడు. ఇక్కడ పాపనాశనం వరకు తెలిసన్నా తెలియకన్నా జరుగుతుంది. అది ఎలాగంటే అనిత్యయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక హరిరిత్యక్షర ద్వయం అన్నాడు. హరి అని 2 అక్షరాలు అంటే పాపములు పోతా అందరి సందేహం లేదు. ఎలా అంటే తెలిసన్నా తెలియకన్నానండి అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాల్చుతుంది కదా నాయన, అలాగే అన్నారు. ఉపమానం అంత చక్కగా చెప్పారు, ప్రభావం అంతున్నది. అయితే మరి తెలియకుండా విష్ణు సహస్రనామం చదువుతాం, ఉపన్యాసం ఎందుకండి? మీరే చెప్తున్నారు కదా తెలియకుండా చేసిన గొప్పదే అని. జాగ్రత్తగా వినాలి. తెలియకుండా చేస్తే పాపం పోతుంది అన్నాం కానీ జ్ఞానం వస్తుందని లేదు. కనుక తెలియక చేస్తే పాపాలు పోయి ఎన్నాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ తెలుసుకుని చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే భగవంతుడికి ఇంకా దగ్గర అవుతాం. కానీ పాపం పోతే కొంత దగ్గర అవుతాం, భక్తి కలిగితే బాగా దగ్గర అవుతాం, ఆ భక్తికి జ్ఞానం కలిస్తే పరిపూర్ణంగా దగ్గర అవుతాం. అందుకే ఈ పద్ధతిలో భగవన్నామాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. ఎన్ని విధాలుగా భగవన్నామ స్మరణ చెప్తున్నారంటే సకృత్స్మృతోపి గోవిందో నృణాం జన్మశతే కృతం పాపరాశిం దహత్యాసు స్థూలరాశిమివ అనల. కొండంత కొండంత దూది ఉన్న ఒక్క నిప్పు రవ్వ మొత్తాన్ని ఎలా తగలబెడుతుందో పాపాలు కొండల్లో పేరుకుపోయిన భగవన్నామం గోవింద అని స్మృతి దాన్ని తగలబెడుతుందయ్యా అన్నారు. ఈ మాటని దుర్జటి నిప్పై పాతకతూల శైలమడుచు నీ నామము అంటూ కాళహస్తి శతకంలో శివ నీ 2 అక్షరాల నామం పాపం అనేటువంటి దూది కొండను తగలబెడుతుందయ్యా అన్నాడు. శివ అయినా విష్ణువైనా ఒకే పరమాత్మనామం అనే స్పృహ ఈ 2 రోజుల ఉపన్యాసం వల్ల అందరికీ కలిగి ఉంటుంది. మొత్తానికి భగవన్నామం యొక్క మహిళ భగవత్పాదులు వారు చెప్పిందని ఒక్కసారి స్మరించుకుంటూ నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అంతవరకు వచ్చాను నిన్న. అంటే విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పబడిందంతా భగవజ్ఞానం. ఈ భగవజ్ఞానం ఒక రూపం స్వీకరించి వస్తే రూపానికి శరీరానికి వపుహు అని పేరు. వపుహు అంటే శరీరం. ఇప్పటి వరకు శరీరం వర్ణించలేదు, అంటే రూపవర్ణన జరగలేదు, తత్వమే చూపించాడు. ఆ తత్వం రూపాన్ని స్వీకరించింది. అంటే భగవద్రూపాలు మనం ఊహించుకున్నవి కావు, భగవంతుని స్వీకరించేది. అయితే మన పని ఊహించుకోవడం. ఏం చేస్తాం? ఏది పడితే అది ఊహించుకోకూడదు. ఆయన ఏ రూపాలు స్వీకరించాడో అవే ఊహించాలి. మనం కనబడదు కదా ఏంటంటే కనబడదు కనుకనే ఊహించుకోవడం, కనబడితే చూడడమే. మరి కనబడదు కనుక ఊహించుకుంటున్నాం. ఏది ఊహించాలి అని స్వీకరించడమే ఊహించాలి. అయితే అది ఎలా ఉంటుందో నీకు తెలుసా అంటే ఋషులకు తెలుసు. వాళ్ళు దర్శించారు, వాళ్ళు వర్ణించారు. వర్ణించిందాన్ని ఊహించుకో. కనుక దర్శనం పొందే వరకు ధ్యానం అవసరం. ఆ రూపాన్ని ధ్యానించాలి. అలాంటి రూపాల్లో నారసింహవపు అనే మాట నేను చెప్పుకున్నాం. అంటే నరసింహాకృతిగా వచ్చినటువంటి వాడు. అంటే భగవద్రూపాల్లో మొదటిదే నృసింహ రూపం మొదటిగా చెప్పారు ఇక్కడ. ఆయన అవతారాలు ఎన్నిలో నృసింహావతారంతో చెప్తున్నారంటే నృసింహావతారానికి ఏదో విశేషం ఉన్నదండి ఇక్కడ. ఎందువలంటే ఈ జ్ఞానమంతా తెలియజేసే స్వరూపం నృసింహావతారం. ఎందుకంటే జ్ఞానభక్తుల కోసం వచ్చాడు ఆయన. అక్కడ ఉన్నాడు ఎవడు? ప్రహ్లాదుడు. వాడు జ్ఞానభక్తుడు. ఆ భగవజ్ఞానం పరిపూర్ణంగా తెలిసినవాడు. విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పబడుతున్న సర్వం విష్ణు స్వరూపం ఎరుక బాగా ఉన్నది. ఏది ఉపాధి, ఏది ఉపాధి కాదు. ఉపాధి అంటే కంటైనర్. ఇందులో కంటైన్డ్ ఏదో కంటైనర్ ఏదో తెలుసు. ఇవన్నీ కంటైనర్స్. ఇందులో కంటైన్డ్ ఏంటి? పరమాత్మతత్వం. అది తెలుసు ఆయనకి. ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఉపాధులు చూసి దాదాప్యం చెందడం కాదు. ఉపాధులకు చైతన్యం ఉంది. ఆ చైతన్యం అంతటా ఒకటిగా వ్యాపించున్నది. అది గ్రహించగలిగి ఉండాలి. ఆ జ్ఞానమే విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పారు. ఆ జ్ఞానం జగతను అనుగ్రహించడం కోసం ఆ పరమేశ్వరుడు వివిధ సమయాల్లో తన రూపాన్ని స్వీకరించి వచ్చాడు. ఆ రూపాలను నారసింహవపు అని ఎందుకు చెప్పారు? అదేమిటో జ్ఞానభక్తులకు నరసింహుడు అంటే చాలా ఇష్టం. దీనికి భాష్యం రచించిన ఆయన శంకర భగవత్పాలు వారికి నృసింహుడు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ నారసింహ తత్వమే జ్ఞానతత్వం అంటే.
ఎందుకంటే సృష్టిలో ఈ విరుద్ధాలు కనబడుతూ ఉంటాయి, ఒకదానికొకటి విరుద్ధం. ఈ విరుద్ధములన్నింటిలో ఒకడు ఉంటాడు. ఆయన దేనికి విరుద్ధం కాదు. ఆయన లేకపోతే రెండూ లేవు, ద్వంద్వములేవి ఆయన లేకపోతే లేవు, ఆయనకి ద్వంద్వాలు లేవు. అందుకే పగలు రాత్రి, వెలుగు చీకటి, ప్రాణమున్నవి ప్రాణము లేనివి, ఇవన్నీ సృష్టిలో మనందరం చూస్తాం ఈ ద్వంద్వములు. కానీ ద్వంద్వాల్లో వ్యాపించిన వాడు మాత్రం ఒకడే. ఆయన ఈ ద్వంద్వాలన్నింటిలో వాడిని ఉన్నాడు, వాడే ఉన్నాడు కనుక ద్వంద్వాలు చూస్తున్నంతసేపు ఏకత్వం గుర్తుండాలి మనకి. ఎవడు ఏకస్వరూపుడే ద్వంద్వముల యందు వ్యాపించి ఉన్నాడో అతడే నారసింహ రూపము. అదే నరుడా సింహమా అంటే రెండూ కాదు, రెండూ తానే. ఈ రహస్యం చెప్తూ నరసింహస్మూర్తి ఆవిర్భవించినప్పుడు సరిగ్గా సుఖయోగిందులు చెప్తారు, సత్యం విధాతం నిజ భృత్యు భాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఎందుకు వచ్చాడయ్యా స్వామి అక్కడికి అంటే సత్యం విధాతం నిజ భృత్యు భాషితం, తన భృత్యువు మాట నిజమని చెప్పడానికి వచ్చాట. తన భృత్యుడు అంటే ఇక్కడ కూడా ప్రహ్లాదుడు, ఆయన మాట నిజమని చెప్పడానికి వచ్చాడయ్యా అని. ఆయన ఎంతవరకు చెప్తున్నదండి, ఘోషిస్తూ కరడంబోది కరండు గాలి ఇందుగలడందు లేడని సందేహం వలదు, అంతటా ఉన్నవాడు ఆయనే. ఇది నీరు, ఇది నిప్పు, ఇది మృగం, ఇది నరుడు అనేది ఉపాధి దృష్టి. కానీ నరుడు నీరు నిప్పు వీటన్నిటిలో వ్యాపించిన వాడు ఒకడే. కానీ ఈ భిన్న భిన్నమైనవి చూస్తున్నప్పుడు ఏకత్వం గుర్తుపెట్టుకో. అది చెప్పడం కోసం భిన్నముల్ని ఏకముగా చేసి గోచరిస్తున్నాడు స్వరూపము. అందుకే నా మృగం నా మానుషం, అది సింహము కాదు నరము కాదన్నారు, మన నరసింహం అంటుంది చూడండి. ఇక్కడ ప్రారంభమే నా మృగం నా మానుషం, నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు అని అక్కడ పోతన గారు చెప్తారు. ఇక్కడ ఆ స్వరూపం వచ్చాడు నారసింహ వపువు. ఆ నృసింహ స్వరూపం అంత విశేషం. ద్వంద్వముల యందు ఏకముగా వ్యాపించినటువంటి భగవతత్వం గోచరిస్తుంది. అలాగే నారసింహ వపువు అంటే జీవభావాన్ని తొలగించేటువంటి భగవతత్వము. భగవతత్వం తెలుస్తున్న కొద్దీ మన మనసు తాదాత్మ్యాన్ని పొంది ఉపాధి తాదాత్మ్యం విడిచి ఈశ్వర తాదాత్మ్యాన్ని పొందుతుంది. అది పొందగానే ఉపాధులని ద్వంద్వములతోనే ఉంటాయి, ఈ ద్వంద్వాలు దాటి పెడతాం. కానీ ద్వంద్వాత్మకమైన ఉపాధి భావం జీవభావం పేరు నారం, దాని సింహ. సింహ అంటే హింసి ధాతో సింహ శబ్ద అన్నారు. హింసించుట అంటే తొలగించుట అని అర్థం. ఇక్కడ ఈ నారభావాన్ని అంటే జీవభావాన్ని తొలగించేటువంటి స్వరూపాన్ని స్వీకరించాడు. కానీ నృసింహోపాసన చేస్తే జీవభావం తొలగిపోతుంది. జీవభావం తొలగడమే మోక్షం. జీవభావం అంటే నేను పుడతాను చేస్తాను, అరే నేను చచ్చిపోతున్నాను, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని ఇలా అయిపోయాను అని తాదాత్మ్యం చెందంటామే దాని జీవభావం. ఆ తొలగిపోయి పుట్టుక చావు లేనటువంటి చిదానంద రూపుణ్ణి నేను అనే భావం పరమాత్మ భావం. అది కలగడమే నారసింహ తత్వంలో ఉన్న అర్థం. అది కలిగించేవాడెవడు నారసింహ వపువు. కనుక భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానం మనకు అటువంటి స్థితిని కలిగించాలి. అలాంటి రూపాలు నారసింహ వపువు. నరసింహస్వామిని ఎంతవరకు చెప్పుకున్నాం. అదేవిధంగా నారసింహ అన్నప్పుడు భగవంతుని నరాకృతి ధరించినప్పటికి కూడా శ్రేష్టమైన నరాకృతి ధరిస్తాడయ్యా అన్నారు. అంటే ఆయన కూడా మనలాగే పుట్టాడు కాబట్టి మనము ఆయన ఒకటే అనుకుంటే అలా కాదు నాయన అని ఆయనే చెప్పాడు భగవద్గీతలో. బహూని మే వ్యతీతాన్ని జన్మాని తపతార్జున. ముందు మాట్లాడేటప్పుడు నీకు ఇప్పుడు చెప్పిన జ్ఞానం ఇదివరకు సూర్యుడికి చెప్పానన్నాడు. వెంటనే అడిగాడు అర్జునుడు, ఏమని? సూర్యుడికి నువ్వు చెప్పేవంటే ఎలా నమ్ముతానయ్యా? నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నా డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసు. సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, నువ్వు చెప్పేవంటే ఎలా నమ్ముతాను? చూసారా మాయ ఎంత గొప్పదో. అప్పటికే భగవంతుడు తానేమిటి అనేక మంది తెలియజేశారు, అయినా అర్జునుడికి మాయ గొప్ప. ఆ మాయ దాటించిన సామాన్యంగా ఆయన అనుకరిస్తే కానీ దాంట్లో అడిగాడు. ఆయన అడిగితే నాయన నువ్వు నేను ఇప్పుడు వాళ్ళం కావన్నాడు. నువ్వు నేను ఇప్పుడు వాళ్ళం కావన్నాడు. అది ఇక్కడ రహస్యం. అది ఇక్కడ నీకు నాకు కూడా అనేక జన్మలు అయ్యాయి అన్నాడు. ఇక్కడ తేడా ఏమిటో తెలుసా? నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తామంటే నువ్వు నేను ఒకటి అనుకునేవు, అది కూడా కాదు. దాన్ని అహం వేద, నాకు తెలుసు అవి. నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నాకు తెలుసు, నీకు రెండూ తెలియవు. అది తేడా నీకు. పైగా నా జన్మకి నీ జన్మకి తేడా ఉంది. నువ్వు పుట్టే నేను పుట్టానంటే ఇద్దరు ఒకటే అనుకుంటావేమో. జన్మకర్మచమే దివ్యం అన్నాడు ఇక్కడ. నా పుట్టుక నా లీల దివ్యములు. నువ్వు మాయకు లొంగిపోయి పుడతావు, నేను మాయను లొంగ తీసుకు పుడతాను అన్నాడు. తేడా భగవంతుడు మాయను లొంగ తీసుకోవడం వల్ల పుట్టని వాడు పుట్టినట్టు, పెరుగుట తరుగుట లేనివాడు చిన్నవాడి పెద్దవాడి నట్టు కనబడుతున్నాడు. ఆ నట్టు కనబడ్డానికి మాయ మనకు వచ్చింది. మన నట్టు లేదు, పుట్టడం పెరగడం పోవడం ఇది ఇక్కడ. కానీ మాయను లొంగ తీసుకుంటే అలా ఉంటుంది, మాయకు లొంగిపోతే ఇలా ఉంటుంది. కనుక జీవుడి జన్మలు మాయకు లొంగిపోయి ఉంటాయి, ఈశ్వరుడి జన్మలు మాయను లొంగ తీసుకుంటాయి. ఎందుకయ్యా అంత అవస్థపడి వస్తావంటే నాకు అవస్థే లేదు నాయన అన్నాడు. ఎందుకు వస్తానంటే పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం అంటే అవతారములు ప్రయోజనం చెప్పాడు. అయితే అవతారములు ఏం చేస్తున్నాయి? దుష్టుల్ని శిక్షిస్తాయి, శిష్టుల్ని రక్షిస్తాయి. వచ్చి వెళ్ళిపోయాయి కదా.
అని కాదు, ఆ అవతారాన్ని ధ్యానించడం వల్ల, అవతార లీలల్ని నిరంతరం స్మరించడం వల్ల మనలో దుష్ట ప్రవృత్తులు పోతాయి. అనేక రూప దైత్యాంతం, దుష్ట ప్రవృత్తులు పోయి మనలో శిష్ట ప్రవృత్తులు మేల్కొని తద్వారా మన పరమాత్మను పొందగలం. అందుకే అవతార లీలన్నీ స్మరించుకోవాలి. భగవంతుడు ఏ అవతారం ధరించినా నారసింహ వపుః కనుక నారసింహం అనేది నృసింహ స్వరూపానికి మాత్రమే కాకుండా భగవంతుడు స్వీకరించిన ప్రతి స్వరూపానికి అన్వయింపబడుతుంది. అది ఇప్పుడు రెండవ అర్థం చెప్తున్నాను ఇక్కడ. కనుక రాముడుగా వచ్చాడు అంటే నరుడుగా వచ్చాడు కదా, కాదు, నరసార్థుల ఉత్తిష్ట నరసార్థుల, నువ్వు నరుల్లో నరుడు కావు, నరుల్లో సింహాలు అంటే అందులో శ్రేష్టమైన స్వరూపం ఇది. ఇక్కడ ఆ శ్రేష్టత్వానికి సూచకంగా సింహ చెప్పారు. కనుక భగవంతుడు ఏ రూపం స్వీకరించినా అవతరించినా అవి నారసింహ వపుః. కనుక ఇది కేవలం నృసింహావతారంగా మాత్రమే కాకుండా భగవంతుడు ధరించిన అన్ని రూపాలుగా అన్వయింపబడుతుంది. ఏ రూపం మీరు ధ్యానించిన ప్రయోజనం ఏమిటంటే నారసింహమే. నీ జీవభావం తొలగడమే ఆ రూప ధ్యానం యొక్క ప్రయోజనము. ఆ రూపాన్ని ధ్యానించడం వల్ల నీలో జీవభావం పోయి నువ్వు పరమాత్మ భావన పొందుతావు. కానీ భగవంతుడు ధరించిన ఏ రూప ధ్యానమైనా తీసుకెళ్లేది మోక్షానికి. కనుక నారసింహ వపు అనేది 3 అర్థాలు చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకుంటారా? ఒక నృసింహావతారంగా స్పష్టంగా కనబడుతున్న అర్థం, లోతుకు వెళుతున్న కొద్దీ ఆయన అవతారం వల్లనే నారసింహ వపు. 3వది నీలో ఉన్న నార అనబడే జీవభావాన్ని తొలగించే రూపములే నారసింహ వపు. ఏ రూపమైన దానికి ఒక లక్షణం ఉంది, శ్రీమాన్. శ్రీమాన్ అంటే లక్ష్మీవంతుడు, లక్ష్మీదేవితో వచ్చేట. ప్రతి అవతారంలో లక్ష్మి ఉందండి ఆయనతో. అంటే ఆవిడ విడిగా ఉందా? ఆయన బయలుదేరుతూ నేను వస్తాను మనకు వచ్చిందండి ఆవిడ. అలా అంటి పెట్టుకు రావడం ఏంటి? ఎప్పుడు ఆయనతో విడవకుండానే ఉంటుంది. అనపాయిని అన్నారు ఇక్కడ, విడవకుండా. లక్ష్మీ మనపగామిని అంటున్నాం, ఆయన ఎప్పుడు విడవదు ఆవిడ. దీపాన్ని వెలుగు విడిచిపెడుతుందా? విష్ణువుని అమ్మవారు విడిచిపెడతారా? వారు ఉభయులకు ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క కళ, ఆయన యొక్క శోభ ఇవన్నీ ఒక రూపం ధరిస్తే అమ్మ లక్ష్మీదేవి అంటే అదండి. వాళ్ళిద్దరికీ ఏమీ వేరు లేదు. అందుకే ఆయన విభూతి ఆవిడ. విభూతులు అంటే ఈశ్వరుని శక్తి, ఐశ్వర్యం, అది విభూతి. ఐశ్వర్యాలతో ప్రపంచమంతా నిండి ఉన్నది. ఐశ్వర్యములన్నీ కలిపితే అమ్మవారు. అమ్మవారు ఎవరు? ఆయనతో ఉంటుంది. కనుకనే నారసింహ వపుః శ్రీమాన్ అనగానే లక్ష్మీ నృసింహ వృత్తి రావాలి. లక్ష్మీ సమేతుడైన నారాయణుడు. శ్రీ అనగా జ్ఞానం అని కూడా అర్థం ఉన్నది. సాధారణంగా ఒకడు ఒక రూపం ధరించగానే తన పూర్వ రూపాన్ని మర్చిపోతాం, అంతే కదా. మనం ఈ జన్మ ఎత్తగానే ఈ జన్మ జ్ఞానమే, గత జన్మ జ్ఞానం లేదు. కానీ భగవంతుడు ఇన్ని రూపాలు ధరిస్తాడే కానీ తానెవడో ఎప్పుడూ మర్చిపోడు. తన సంపూర్ణమైన బ్రహ్మముగానే వ్యవహరిస్తాడు. ఆ జ్ఞానము శ్రీ, ఆ జ్ఞానం కలవాడు కనుక శ్రీమాన్. కేశవ, కేశవ శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం అంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనుకోవద్దు. నేను చివరిలో విన్నప్పుడు అలా చెప్పుకొచ్చాను, దాన్ని గాఢంగా తెలుసుకుని తర్వాత విషయానికి పెడుతున్నాను. కేశవ అంటే ప్రధానంగా చెప్పుకున్న అర్థం రకరకాల కేశములు. కేశములు అంటే రశ్ములు, కిరణములు కలవాడు. ఇది నిత్యం ప్రపంచంలో కనబడుతున్నది కేశవతత్వం. రూపంగా ధ్యానిస్తే అందమైన కేశములు కలవాడు. ఆ కేశములు ఎంత అందంగా ఉంటాయంటే అని భీష్ముడు వైపు కుప్పించినప్పుడు ఆ కేశాలు అందం వర్ణిస్తాడు పోతన గారు. కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పిన. అదే కాదు, గజేంద్రుడు రక్షించాలని వచ్చినప్పుడు ముడివీడి ముప్పుపై పడిన జుట్టు ఎంత అందంగా ఉన్నదో భగవానుడు యొక్క అందమైన కేశములు వర్ణించారు. అయితే వేదం అక్కడితో చెప్పి ఊరుకోదు. కేశములు అనగా కిరణములు, సృష్టిని పోషించే వివిధ శక్తి కిరణములకు కేశములని పేర్లు. ఆ కేశముల రూపంలో ఉన్నవాడు అంటే శక్తి కిరణముల రూపంతో ఉన్నవాడు. కేశాహ రశ్మయ, ఇది వైదిక నిరుక్తం చెప్తున్నది. కానీ వేదంలో కేశ శబ్దం వచ్చినప్పుడు రశ్ములని అర్థం తీసుకోవాలి. ఈ వైదిక డిక్షనరీ తెలియక దానికి మనం మీనింగులు రాసేసి ఇదే వేదం అని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి తెలియక. అందుకే లౌకిక భాష కాదు వైదిక భాష. వైదిక భాష వేరు, లౌకిక భాష వేరు. దానికి వేరే చదువు కావాలి. దానికి షడంగ విద్య ఉంటే కానీ వేదం అర్థం కాదు. షడంగ విద్య అంటే శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిషములను షడంగములు. ఆ జ్ఞానం ఉంటే కానీ వేదంలో ఒక పదం అర్థం కాదు. ఆ జ్ఞానం కలిగిన వాడు చెప్పిన అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. కేశాహ రశ్మయ, అటువంటి రశ్ములు కలవాడు. సృష్టిలో మీరు అనేక కాంతి కిరణాలు, శక్తి కిరణాలు చూస్తున్నారు. ఇవన్నీ ఎవడివో ఆయన. అంతే, ఒక జ్యోతి నుంచి కిరణాలు వస్తాయి. ఈ కిరణాలన్నీ జ్యోతివే కదా. కానీ సృష్టిలో ఇన్ని కిరణములు ఆ పరంజ్యోతి అయిన భగవాన్ నుంచి వస్తున్నాయి కదా. కేశవ, ఇప్పుడు కేశవనామం మీనింగ్ ఎంత పెరిగిపోయింది చూడండి. అందమైన కేశవులు కలవాడు నుంచి ఎంత గొప్పగా పెరిగిపోయింది. కష్ట అష్ట ఈశాహ యస్య వసే వర్తంతే అని మనకు అర్థం చెప్పారు. కా ఆ ఈశ అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు రూపముగా ఎవడు ఈ జగత్తే నిర్వహిస్తున్నాడో ఆయన. ఇది కేశవ శబ్దానికి మనకర్థం. 3 రకాల అర్థాలు చెప్పుకున్నాం. కేశవ పురుషోత్తమ, ఇప్పుడు అక్కడికి వచ్చాం. పురుషోత్తమ నామం ఇది చాలా విశేషమైన నామం అండి. పైగా 24 నామాలకైనా కనీసం అర్థం చెప్పుకోవాలి, 1000 నామాలు.
అంటే కేశవాది 24 నామాలు నేను చెప్పినా మీకు తృప్తి, నాకు తృప్తి. అలాగే 1000 చెప్పలేనప్పుడు అందులోంచి తీసినవే 24 ప్రధానంగా. 24 ఎందుకు తీసారు అది తెలియాలి కదా. గాయత్రి మంత్రం అక్షరాలు ఎన్ని? 24. సృష్టిలో ఉన్న తత్వాలు 24. ప్రధానంగా మన శరీరంలో పంచ తన్మాత్రలు 5, పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎన్నయ్యే? 20 అయిపోయాయి. 20 తర్వాత చెప్తున్నది మనో, బుద్ధి, చిత్త, అహంకారం ఎన్నయ్యే? 24 అందరికి ఉన్నాయి లేవా? 24 అందరికి ఉన్నాయి. కానీ 24లో విష్ణు శక్తి ప్రసరిస్తుంది, అది తెలియట్లేదు ఇక్కడ. ఆ 24లో విష్ణువుని చూడడం నేర్చుకోవడానికే కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అనేది ఎలాంటిదంటే 24 అందరికి ఉన్నాయి కానీ విష్ణువు అందులో ఉన్నాడు, అది తెలియాలి. అంటే నివురు కప్పి నిప్పు తెలియట్లేదు, ఆ నివురును నిప్పును బయటకు తీసుకురావడం కోసం 24 నామాలతో మన తత్వాల్లో ఉన్న విష్ణువుని స్మరించాలి. అలా స్మరిస్తే ఏమవుతుందంటే 24 తత్వాలు శుద్ధ అయిపోతాయి. ముందు విష్ణు స్మరణ చేశారు కనుక అందరికీ 24 ఉన్నాయి. కానీ ఆచమనాది రూపములతోనూ స్మరణ రూపంతోనూ 24 నామాలు చేయడం వల్ల వాడి శరీరంలో 24 తత్వాలు శుద్ధ అవుతున్నాయండి. ఇది తెలియాలి. ఎందుకు పెట్టారో తెలిసింది కదా. పెద్దలు క్వశ్చన్ చేయడం సులభమే, అర్థం తెలుసుకోవడానికి ఓపుకుంటారు. 24 అందుకు 24 చెప్పబడుతుంది. ఇది ఒక రహస్యమైన విషయం. 24 నామాలు ఇప్పుడు ఆచమనం చేసినప్పుడే కాకుండా ఎప్పుడైనా అనుకోవచ్చు. ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. అది కేశవ, అందులో మొదటి నామమే. ఇప్పుడు ఇంతవరకు నేను కేశవకి అన్ని అర్థాలు చెప్పని కూడా చెప్పలే. లీలార్థం. కేసి అనే రాక్షుణ్ణి సంహరించిన వాడు కేశవుడు, ఇది అర్థం. ఆయనే చెప్తున్నాడు ఆ అర్థాన్ని ఇక్కడ. యస్మాత్ త్వయేష దుష్టాత్మ హత కేశీ జనార్దన తస్మాత్ కేశవ నామ్నాత్వం లోకే ఖ్యాతో భవిష్యసి. ఇది విష్ణు పురాణంలో వాక్యం. కేసి అనే రాక్షుణ్ణి సంహరించడం చేత కేశవుడు అయ్యాడు. ఇంతవరకు కేశవ శబ్దానికి అర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం వచ్చింది. ఎప్పుడు సంహరించాడు? కృష్ణావతారంలో కేసి అనే రాక్షుడిని సంహరించాడు. కానీ కేశవుడు అంటే ఎవరు? కృష్ణుడే అని మరి కృష్ణుడు గుర్తొచ్చాడా? ఒక్క నామంతో ఎన్ని గుర్తొచ్చాడు చూడండి. అదే విష్ణు సహస్రనామం వల్ల కలగాలి. దీన్ని బట్టి ఒక్క నామం ఒక చోట కూర్చొని అనుకుని దానిలో ఉన్న అన్ని భావాలు ధ్యానిస్తే అంతకంటే మెడిటేషన్ మరొకటి తెలుస్తుంది. కేశవ అంటే ఇంత. ఇప్పుడు మనకు పురుషోత్తముడు, ఈ మాట చాలా విశేషమైన అర్థం ఇక్కడ. పురుషోత్తముడు అంటే అర్థం పురుషుల్లో ఉత్తముడు. పురుషులు అనగానే మగాళ్ళు అనుకుంటాం. అసలు ఆ జీవుడి పేరు పురుషుడు. శరీరం అనే పురంలో చేతే అంటే ఉన్నవాడు పురుషుడు. ప్రతి వాళ్ళు పురుషులే. ఉద్యోగం పురుషుల కంటే మగాళ్ళ లక్షణం కాదు ఇక్కడ. ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. పురుషుడు జీవుడు. తన కర్మ కొద్దీ తానకు వచ్చినప్పటికీ కూడా జీవుడైన వాడు ప్రయత్నించకుండా ఉండలేడు. ప్రయత్నం జీవుడి లక్షణం అని చెప్పడం కోసం ఉద్యోగం పురుష లక్షణం అని మాట వచ్చింది. అది తీసుకొచ్చి మనం ఇంకో దానికి లాగాం. ఇలాంటి భ్రష్టు పట్టించడానికి నెంబర్ 1. అసలు అర్థాలు తెలుసుకోండి. జీవుడి లక్షణం ప్రయత్నించడం జీవుడి లక్షణం. అందరూ చెప్తారు అనుకున్నది నీకు కర్మ బట్టి వస్తుందని ఊరుకోం, ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? ప్రయత్నించడం జీవుడి లక్షణం అని చెప్తూ పెద్దల ఉదాత్తమైన మాటలు చెప్పారు ఇక్కడ. ఇక్కడ పురుషుడు అనే మాట ఇక్కడ వాడబడుతుంది. పురుషుడు అంటే ఇక్కడ ప్రధానంగా ఎన్నో అర్థాలు చెప్పచ్చు. కానీ శరీరం అనే పట్టణంలో ఉన్నవాడు. అయితే శరీరం పట్టణంలో ఉన్నవాడు ఎవరు? ఈశ్వరుడు, జీవుడా? మరి ఈశ్వరుడు ఎక్కడు? ఇది పెద్ద వివేచన అండి. అది ఒక ప్రశ్న, ఒక నామం తీసుకుని ఆలోచన చేస్తే జ్ఞానం బయటకు వచ్చేస్తుంది. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు లోపల, అది ద్వైతం. ఇద్దరు ఎలా ఉంటారండి? ఉండేవాడు ఒక్కడే ఉంటాడు. ఇద్దరు ఉన్నారంటే పోనీ ఇద్దరు ఒక్కడే ఉంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు, మనం సర్వజ్ఞులు కాదు, కించిత్తుడు. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, మన అంత సర్వశక్తిమంతుడు కాదు, అల్పశక్తిమంతుడు. ఈశ్వరుడు సర్వకాలములు తెలుసు, సర్వభూతములు తెలుసు. మనకి ఇప్పుడు జరుగుతున్నది తెలియదు, పక్క గదిలో ఏమిటో తెలియదు. నేను ఆయన ఒక్కడే ఎలా అవుతాం? అయితే శరీరంలో ఈశ్వరుడు ఉన్నాడే, నేను ఉన్నాను. అదే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు ఉన్నాడు, అల్పజ్ఞుడైన జీవుడు ఉన్నారు, ఇద్దరున్నారు. ఇద్దరు ఎలా ఉంటారండి అంటే ఆయనకి నీకు భేదం చూసినంత కాలం, దేహంతో నువ్వు తాదాప్యం చెంది ఉన్నంతకాలం నువ్వే ఆయన ఆయనే. దేహ తాదాప్యం తీసేస్తే ఇద్దరే. ఇది ఎలాంటిదంటే నీటి కుండలో సూర్యుడు. ఎందరు సూర్యుడు? ఇప్పుడు ఇద్దరు సూర్యుడు. నీటి కుండలో ఒక ఆయన, పైన ఒక ఆయన. కదా కదా అవునా? ఒకడేనా? మరి కనబడుతున్నాడే అంటే వ్యవహారంలో కనబడుతున్నాడు. వ్యవహారంలో రెండుగా కనబడుతుంది, పరమార్థంలో ఒకటే. కానీ వ్యవహారంలో ద్వైతమే, పరమార్థంలో అద్వైతం ఉన్నాడు ఇక్కడ. కనుక లోపల ఉన్నవాడు ఈశ్వరుడే, కానీ శరీరం ఆయన వల్లే నడుస్తుంది. కానీ ఇందులో బుద్ధి అనేది ఒకటి ఉంది. ఈ బుద్ధికి ఆయన చైతన్యం ఇవ్వగానే బుద్ధి మొదలుకొని ఇంద్రియములన్నిటికీ ఈశ్వర చైతన్యం వ్యాపిస్తుంది. కానీ బుద్ధిగాడు ఉన్నాడే,
వీడేమనుకుంటున్నాడంటే ఎవడి వల్ల చైతన్యం వస్తున్నదో వాడిని చూడటం, ఈ చైతన్యం పొంది కదులుతున్నవి ఇవి చూస్తూ నేను అనుకుంటూ ఉంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి నాకు కూడా ఎవడి చైతన్యం ఇస్తున్నాడో అని చూడగలిగితే ఇంకా నేననేది ఏముంది, ఉన్నదంతా ఆయనే తెలుస్తుంది. కానీ ఇంద్రియాల్లో, బుద్ధిలో, ప్రాణంలో అంతటా ఆయన ఉన్నాడని ఎరుక కలిగే ఇద్దరు లేరు. కనుక ఇప్పుడు చెప్పండి, పురములో ఉన్నవాడు ఎంతమంది? ఒక్కడే ఇద్దరు. అంటే ఇప్పుడు మన సర్వజ్ఞం అయిపోయాం, ఉన్నదంతా పరమాత్మ. అంటే అర్థమైంది కానీ అనుభవం ఇంకా రాలేదు. అనుభవంకి వస్తే మోక్షంకి వచ్చేస్తాం. అద్వైత సిద్ధి అంటే మోక్షంలో వచ్చేది. రెండు లేదు, జీవుడని ఈశ్వరుడని రెండు లేదు. అది కాలగనంత వరకు మన ఈశ్వరుడికి భక్తులమే. అభేద స్థితి వచ్చినప్పుడు ముక్తులమే. అభేద స్థితి తేలిక కాదు. అయితే ఇక్కడ పరమేశ్వరుడి ఇందులో ఉన్నా దేనికి అంటట్లేదు. కానీ బుద్ధిగతమైన చైతన్యమే నేను జీవుణ్ణి, నేను అల్పజ్ఞుణ్ణి అని అనుకుంటుంది. కనుక జీవుడు అనగా బుద్ధిలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యము. ఇది జీవ శబ్దానికి అర్థం. తత్వతः ఆలోచిస్తే బుద్ధిలో ప్రతిబింబించేది ఆయనే కనుక బుద్ధి ఇవన్నీ ద్వారముల్లా ఉంటూ ఉంటే ఈ శరీరంలో ఆయన ఉన్నాడు. కానీ జీవభావంలో చూసినా పురుషుడే. అది పురుషుడు అంటే జీవుడు అని అర్థంలో వ్యవహారార్థం. కానీ పరమాత్మ ఆయన శరీరంలో ఉన్నాడు. కానీ వీడిలా అంటే బుద్ధిగతమైన చైతన్యంలా శరీరానికి పరిమితుడు కాడు. ఈ శరీరము దాని సీమితం కాదు. సీమితం అంటే ఆ లిమిటేషన్స్ లేడు ఆయన. ఎలా అంటే ప్రతిబింబిస్తున్నప్పటికీ కొండలో సూర్యుడు కొండకు పరిమితుడు కాడు కదా, సీమితుడు కాడు. కనుక ఈ పురుషుడికి ఆ పురుషుడికి తేడా ఉన్నది కదా. ఈ శరీరము నేననే పరిమిత భావం జీవభావం, అది పురుష. అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దేని పరిమితులకు లొంగని వాడెవడో వాడు పురుషోత్తముడు అన్నారు ఇక్కడ. వీటికి లొంగని వాడు, ఈ పరిమితులకు లోబడిన వాడు. సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే మా ఇంటి కిటికీలు ఉంటాడు, రా చూపిస్తాను, పొద్దున్న 7 గంటలకు. ఇంకా తర్వాత ఉంటాడు మళ్ళీ. కానీ సూర్యుడికి టైం ఉంది, 7 గంటలు స్పేస్ ఉంది నా కిటికీ. కానీ సూర్యుడు అనగా ఎవడు? మా ఇంటి కిటికీలో 7 గంటలకు కనబడేవాడు. మీరు వాడిని కాదని కన్విన్స్ చేయగలరా? వాడు చూపిస్తాడు మీకు కావాలంటే. అప్పుడు మీరు వాడికి చెప్తారు, కిటికీలో సూర్యుడున్నా ఒప్పుకుంటాను నాయన, కానీ ఆయన దానికి పరిమితి కాడు, బయట ఉన్నాడు తెలియదు. కానీ దేహాదుల్లో పరమాత్మ ఉన్నా దేహానికి పరిమితుడు కాడు. ఆయన అనంతుడు. అనంతుడు కనుక ఆయన పురుషత్వం నీలాంటి పరిమితి గల పురుషత్వం కాదని చెప్పుకోవడం కోసమే పురుషోత్తమ అని చెప్తున్నారు ఇక్కడ. పురుషుల్లో ఉత్తముడు, అపరిమితుడు. దీనికి డెఫినేషన్ మనం బాధపడక్కర్లేదు, కృష్ణుడే చెప్పేశాడు. పురుషోత్తముడు నన్ను ఎందుకు అంటారంటే అన్నాడు ఆయన. ఎక్కడన్నాడు? 15వ అధ్యాయంలో చెప్తున్నాడు ఇక్కడ. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. ఈ మాటకు అర్థం శాస్త్రం తెలిస్తే కానీ తెలియదు, సంస్కృతం తెలిస్తే తెలిసేది కాదు. ఇక్కడ క్షరముకు అక్షరమునకు కూడా అతీతుడు ఎవడో వాడు పురుషోత్తముడు అన్నారు. క్షరము అంటే పెరిషబుల్, నశించిపోయేది అన్నాడు ఇక్కడ. ఈ శరీరాదులని క్షరములు. మనం చూస్తున్న ప్రకృతి కూడా క్షరమే, అంటే మారిపోతుంటుంది. మారిపోయేది, నశించేది, 2 లక్షణాలు ఉన్న దాన్ని అంతటి క్షరమని అన్నారు. నశించనిది ఒకటి ఉన్నది, అక్షరం. అక్షరం అనగా మాయా అని అర్థం ఇక్కడ అన్నాడు. సిస్టంతో నశించిపోయినప్పటికీ మాయలో లీనమై మళ్ళీ వస్తుంది కదా, అని మాయను అక్షరం అన్నారు. ఇది వేదాంత ప్రకారం అర్థం. కొందరు ఏం చెప్తారంటే క్షరం అంటే శరీరం, అక్షరం అంటే జీవుడు. వీడు ఎప్పుడు నశించడు. ఈ శరీరం పోతే మరో శరీరంలోకి వస్తున్నాడు కదా, వీడికి నాశనం లేదు. అందుకే వీడికి ఉపదేశం. నశించిపోయేవాడికి ఉపదేశం ఏముంది? అలగిపోతాడు. శరీరం పోతుంది కానీ జీవుడు పోవట్లేదు కనుక వాడికి ఎంత ఉపదేశం చేయాల్సి వచ్చింది. మళ్ళీ వాడు నరకాల్లోకి పోకుండా, స్వర్గాదులతో తిరుగుతూ ఇదే శాశ్వతం అనుకోకుండా వాడు తరించడం కోసం ఇంత బోధ చేయాల్సింది వస్తుంది. జీవుడు శాశ్వతుడు కనుక. కనుక క్షరమైన శరీరంలో అక్షరుడైన జీవుడు ఉన్నాడు. వీడి శరీరానికి పరిమితి నేను నేను అనుకుంటున్నాడు. అంతసేపు వాడు జీవుడే అనిపిస్తాడు. ఈ ఇద్దరికి అతీతుడు ఎవడో వాడు పురుషోత్తముడు. అంటే ప్రకృతికి జీవుడికి కూడా అతీతమైన వాడు అనే భావంలో చెప్తారు. వేదాంతంలో అక్షర శబ్దానికి మాయా అని అర్థం అండి. ఇక్కడ సృష్టి జరుగుతోంది, పెరుగుతోంది, తిరిగి లయమైపోతుంది. లయమైపోయింది, నాశనం అయిపోయింది కాదు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చిందంటే లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నశించుట అంటే అక్కడ అర్థం కనబడకుండా పోవుట అని అర్థం. ఇక్కడ కనబడకుండా పోయింది, మళ్ళీ సృష్టికాలంలో కనబడుతుంది. అంతవరకు దాచుకున్న శక్తి అది. దాని పేరు మాయా అన్నారు ఇక్కడ. దానికి అవ్యక్తము అని పేరు కూడా భగవద్గీతలో చెప్పబడుతుంది. అవ్యక్తము అక్షరం. ఇది ఎప్పుడు పోదు. అది సృష్టి ఎప్పుడు నశించేది కాదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. ఇక్కడ ఆ అక్షరం అది మాయ. ఈ మాయాశక్తి ఈశ్వరుని చేత చైతన్యం పొంది దానిలో పుట్టవలసిన వాళ్ళందరూ ఆ చైతన్యం వల్ల జీవులు వస్తున్నారు. కనుక భగవంతుడు మాయని అధీనంలో పెట్టుకున్నవాడు మాయ కంటే అతీతుడు. కనుక సర్వజీవులు కూడా పుడుతూ పెరుగుతూ పోతూ ఉన్న దేహాదులు ఇవన్నీ కూడా క్షర అనే శబ్దంతో చెప్పబడతాయి.
అక్షరం అనగా మాయ అని చెప్పబడుతుంది. ఈ జీవుల కంటే మాయ కంటే కూడా అతీతుడు ఎవడున్నాడో వాడిని పురుషోత్తముడు అంటారు. పురుషోత్తమ శబ్దం. కానీ పురుషోత్తమ నామం అర్థ వివేచన చేస్తే వేదాంతం వచ్చిందా లేదా? కానీ ప్రతి నామ అర్థ వివేచన నిన్ను వేదాంత జ్ఞానంలోకి తీసుకువెళ్ళాలి. వేదాంత జ్ఞానం అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ఇచ్చేది బ్రహ్మ విద్యా శాస్త్రం. అదే విష్ణు సహస్రనామం బ్రహ్మ విద్యా శాస్త్రం అని మరొకసారి ప్రతిపాదన చేసుకుంటున్నాం. నామాలకు అర్థం చెప్తున్న మిషతో ఎంత జ్ఞానం మనం పొందుతున్నాం. అదే పురుషోత్తమ. ఇది చాలా గొప్ప మాట అండి. పురుషోత్తముడు అంటే మన దేహాదుల్లో ఆయన ఉన్నప్పటికీ కూడా వీడికి అతీతుడే. కిటికీలోంచి సూర్యుడు కనబడ్డా కిటికీకి ఎలా అతీతుడో మనలో ఆ చైతన్యం ప్రకాశిస్తున్న దీనికి అతీతమే. అతీతమైన చైతన్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా దేహాదులకు అతీతమైన స్థితిని పొందగలుగుతున్నాం. అది ఎక్కడున్నది? అది ఎక్కడ లేదు. ఈ డిస్కషన్ ఎక్కడున్నాడు రా అని అడిగితే ఎక్కడ లేడు ఆయన అన్నాడు ఆయన. రెండు ప్రశ్నలే. కానీ రెండవ దానిలో సమాధానం ఉంది, రెండవ దానిలో జ్ఞానం ఉంది, మొదటి దానిలో అజ్ఞానం ఉంది, ప్రశ్న ఉంది. కనుక ఆయన సర్వహ తర్వాత నామం. విశ్వం నామం ఎంత గొప్పదో సర్వహనామం అంత గొప్పది. అదే సర్వహ. సర్వనామం ఎన్ని మార్లు వస్తుందో పరిశీలించండి. అది కూడా ఒక విషయమే. సర్వము అంటే అంతా. అంతా అని చెప్పాడు అంటే నువ్వు చూడడానికి ఇంత కనబడితే అది అంతా పరమాత్మని తెలియాలి. అంతా అని చెప్పేటప్పటికల్లా ఇంక ఇండివిజువల్గా నువ్వు దేన్ని విభాగం చేయడానికి లేదు. ఇది ఒక సముద్రం ముందు నిలబడి ఒక ఆయన అన్నట్టు ఎన్నో కెరటాలు అన్నాడు. ఇంకొక ఆయన ఎంత సముద్రమో అన్నాడు. ఏది కరెక్ట్ అండి? రెండు మాటలు కరెక్టే. కానీ ఎన్ని కెరటాలున్నా సముద్రం అంతా ఒకటే అని ఎరుకున్నది కదా. సర్వం కెరటాలు ఎన్నున్నా బుడగలు ఎన్నున్నా అంత జలమే. ఎలాగో ఎన్ని ఉపాధులు కనబడుతున్నా, ఎన్ని లోకాలు కనబడుతున్నా, ఎన్ని భేదాలు కనబడుతున్నా అంతా కనుకొకే పరమాత్మ. అది సర్వహ. పుట్టేవి పుట్టబోయేవి పుడుతున్నవి పెరుగుతున్నవి లయమవుతున్నవన్నీ కూడా ఈ సర్వతత్వంలోనే ఉన్నాయి. అది సర్వ నన్ను ఎందుకంటారంటే అని స్వామి చెప్తున్నాడు. మహాభారతంలో ప్రతి నామానికి అర్థాలు దొరుకుతాయి. భారతంలో ఉద్యోగ పర్వంలో కనబడుతుంది ఈ మాట. అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభవాప్యాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేనం ప్రచక్షతే. సర్వం అని నన్ను ఎందుకంటారంటే కారణము కార్యము ఈ రెండు కూడా నా స్వరూపములే అన్నాడు ఇక్కడ. అంటే మనకు ఒకటి తయారయ్యే కనబడుతుంది, తయారు కాకముందు దశ మనకు తెలియదు, దానికి కారణం అంటాం. ఆ కారణము కార్యము కూడా నా స్వరూపమే. నా వలనే ప్రభవ అప్యయ. అప్యయ శబ్దం కూడా విష్ణు శాస్త్రం వస్తుంది. సాధారణంగా ఇక్కడ అందరూ అవ్యయ అని చదివేస్తూ ఉంటారు. అప్యయ. అప్యయం అంటే లయము అని అర్థం, ప్రళయము. ప్రభవ అంటే పుట్టుక. పుట్టుక లయము ఈ మధ్యస్థితి. ఇదంతా నేనే ఉన్నాను. నా నుంచి జగత్తు కలిగిందంటే నేను వేరుగా జగత్తు వేరుగా లేదు, దానిలో నేనే ఉన్నాను. కానీ జగత్తుని జగన్నాథుడిగా తెలుసుకునే జ్ఞానం పేరే విష్ణు సహస్రనామస్తోత్రం. జగత్తుని జగత్తుగా చూస్తున్నాం, జగన్నాథుడి స్వరూపంగా చూడగలగాలి. ఆ స్థితి ఇవ్వడం కోసం ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. కానీ సర్వాహ అనే నామం చాలా విశేషం. మహాభారతంలో మరొక చోట భీష్ముడే చెప్తాడు, సర్వనామం ఎంత గొప్పది అంటే ఈ నామంతో విష్ణువుని కానీ ఉపాసన చేసినట్లయితే నీకు సర్వము అనుకూలిస్తుంది. మన జ్ఞానం వచ్చిందో లేదో పక్కన పెట్టి మనం చూసేవన్నీ మనకు అనుకూలంగా ఉండాలని మాత్రం పొద్దుటి నుంచి కోరుకుంటూ ఉంటాం. పంచభూతాలు అనుకూలంగా ఉండాలి. వర్షం పడితే కానీ థండర్ స్టార్మ్స్ రాకూడదు, సూర్యుడు ఉండాలి కానీ మరీ వేడి ఉండకూడదు. అంటే మనం రెగ్యులేట్ చేయాలన్నమాట. ఉన్నదా మనమే చూస్తుంటాం, ఎంత గొప్పగా కట్టుకున్న పెంకులు కూడా ఊడిపోతుంటాయి గారికి వానకి. అంటే ప్రకృతి అంతా చుట్టూ ఇవి అనుకూలిస్తేనే మనం బ్రతుకు. ఇన్ని అనుకూలిస్తున్నా కానీ ఇలా ఉన్నాం. ఈ అనుకూలించుకునే శక్తి నాది కాదు, ఆ భగవంతుడి దయ వల్ల. దయ అనేది అక్కడ వస్తుందండి. ఆయన దయతో ఇవన్నీ అనుకూలిస్తున్నాయి. దయ ఆయన స్వరూపము కనుక చూస్తున్న పంచభూతములంతా ఆయనే అయినప్పుడు బయట పంచభూతాలు, నీలో పంచభూతాలు కూడా ఆయన శక్తిని నడుపుతున్నప్పుడు ఆయనకు భిన్నంగా ఏముందండి? ఒక్కసారైనా ఆలోచిస్తే ఒళ్ళు పొలకించిపోయి ఆనందంగా నమస్కారం చేస్తాం. అదే ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి లేచి డ్యాన్స్ చేసేవాడు. ఎందుకు చేసేవాడంటే ఆయన అనుభూతి మనకేం తెలుసు. విష్ణుడు ఇంతియ కాని వేరుండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట, నలినాక్షుడని నిధానము కంటి నేనని ఉప్పి గెంతులు వేయిచు నొక్క చోట, పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణవ హర్ష సలిత బాష్ప సలిల మిలిత పులకితుడై. అలా ఆనందపరుసులే భగవన్నామం అంటూ అదిగో నా విష్ణువు కనిపించాడు. అసలు విష్ణువు తప్ప మరొకటి లేదని లేచి నాట్యం చేస్తున్నాడు అంటారుగా భగవత్పాల్ వారు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణువు. నీలో నాలో మరో చోట అందరూ విష్ణు, అంతా విష్ణువే ఉన్నాడు, ఎందుకయ్యా అనవసరంగా అప్పగించుకుంటావు అన్నాడు ఆయన మహానుభావుడు. అలా అంతటా భగవంతుని అనుభవించగలిగే స్థితి ఉన్నదే. అది మనకు అనుభూతి రాకపోయినా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోగలిగితే చాలండి ఆనందం కలుగుతుంది. ఆ సర్వహ అనే మాట వచ్చేటప్పటికల్లా అనుభూతి కలగాలి. సర్వము ఆయనే అనే భావం కలగగానే ఇంకా నీకు సుఖము దుఃఖము లాభము నష్టము ద్వంద్వానికి కనబడు.
సర్వం ఆయన ఒక స్థితి కలుగుతుంది. ఇక్కడ సర్వము ఆయన అంటున్నావు గనక, అనుభూతులు ఉన్నావు గనక భగవంతుడు వీడు నన్ను అన్నిట్లోనూ చూస్తున్నాడు కనుక వీడిని నేను అన్నిట్లోంచి రక్షించాలనుకుంటాడు నేను చెప్పుకున్న భావం. అది సర్వ అనేది మోక్షం దాకా పక్కన పెట్టి సర్వనామంతో విశ్వనామంతో భగవంతుడిని ఆరాధిస్తే అన్ని చోట్ల నుంచి భగవంతుడి కృప పొందగలము. ప్రతికూలత కూడా అనుకూలతగా మార్చుతాడు భగవానుడు. అలా మార్చగలడా అంటే ప్రహ్లాదుడి మీదకి ఏనుగు తొక్కడానికి వచ్చింది. ఆయన నిశ్చలంగా ఉన్నాడు. విష్ణువు కాపాడని కూడా అనలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఏనుగులను విష్ణువే కనబడుతుంది. అంతటా విష్ణువే చూస్తున్నాడు కనుక దేనికి భయపడట్లేదు. ఆయన చూస్తూ కూర్చున్నాడు అంతే. ఇక్కడ అయితే నారాయణ నారాయణ అంటున్నాడు కానీ భయంతో కాదు, ప్రేమతో నిరంతరం నారాయణ స్మరణ చేస్తున్నాడు ఇక్కడ. అందుకే తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించు గాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భువరా అన్నారు ఇక్కడ. భయము లేదు, దుఃఖము లేదు, దీని నుంచి రక్షింపబడాలి అని లేదు, విష్ణువే రక్షిస్తాడులే అని కూడా లేదు. అంతటా విష్ణువును చూస్తున్నాడు. అంతటా విష్ణువును చూసేటప్పటికల్లా విష్ణువుకు పని పట్టుకుంది. అంతటా విష్ణువు అయ్యేటప్పటికీ ఆ ఏనుగు బుద్ధిలో, ఆ ఏనుగు శరీరంలో ప్రేరకుడెవడు విష్ణువే. ప్రతి వారిని వారి కర్మలకు అనుగుణంగా ప్రేరేపిస్తాడు. ఆయన ఏం చేశాడంటే ఆ ఏనుగు బుద్ధిని ప్రేరేపించాడు, వెనక్కి లాగాడు. లాగేటప్పటికల్లా ఏనుగు పాదం ఎత్తింది కోసం వెనక్కి లాగేసింది. దీన్ని బట్టి అంతటా విష్ణువును చూడగలిగితే నిన్ను బాధించడానికి వచ్చిన శత్రువు కూడా దండ వేసి పెడతాడండి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చగలిగే శక్తి ఈ విశ్వరూప విష్ణు ధ్యానంలో ఉంటుంది. అది విశ్వరూపం అనే కాన్సెప్ట్ అదృష్టవశాత్తు కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. కాన్సెప్ట్ చాలా గొప్పది. విశ్వమంతా కలిపొకటిగా చూస్తున్నాం. ఎందుకంటే అజ్ఞానం చేత చెయ్యి వేరు కాలు వేరు అనుకుంటాం. ఎందుకంటే దాని డిస్టెన్స్ చాలా ఉంది చేతికి కాలికి. అది ఒక చేమ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణం చేసేటప్పుడు గల అమ్మాయి ఎంత తిరిగాను అనుకుంటుంది. పెద్ద డిస్టెన్సే కదా. కానీ విశ్వంలో కూడా మనం అంత డిస్టెన్స్ చూస్తుంటాం, అంత విశ్వం అని. కానీ ఇంత విశ్వవంతుడు అంతా కలిపి ఒకే భగవంతుడని చెప్పింది హిందూ మొత్తం ఎంత గొప్పగా చెప్పిందండి ఇక్కడ. ఎంత శరీరాన్ని పలకరించాలంటే చెయ్యి పట్టి పలకరించినా, కాలు పట్టి పలకరించినా శరీరం మొత్తం స్పందిస్తుంది. ఈ ప్రపంచమంతా విష్ణువుని నువ్వు ఎక్కడ పలకరించినా విష్ణువు స్పందిస్తాడు ఇక్కడ. అటువంటి అద్భుతమైన అంశం ఇక్కడ. కనుక వేదాంతం పరమాత్మ నేను ఒకటి అర్థమైన అర్థం కాకపోయినా భగవంతుడు అంతటా ఎందుకున్నాడండి అని ఒక భక్తుడిని అడిగేట గురువు గారు. భగవంతుడు అంతటా ఎందుకున్నాడంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నాడు. ఎంత బాగా చెప్పండి. ఇది కూడా బాగుంది. నమ కృష్ణవీతాయ దావతే సత్వనాంపదయే నమః. కృష్ణవీతాయ అంతటా వ్యాపించిపోయిన వాడయ్యా. భక్తుల పాలిట ప్రభు. నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ పలుకుతాడు. అలాగే ప్రతి ఏనుగు కొట్టడానికి వస్తే వెనక్కి వచ్చి అని విష్ణువు ప్రహ్లాదుల మీదకి వచ్చినప్పుడు వెనక్కి. ఎందుకంటే అందరిలో విష్ణువుని చూసేవాడిగా అది. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒక నాయన అడిగేట, మీరు అంతలో విష్ణువుని చూడమన్నారండి. అలా ఏనుగు నా మీదకి వచ్చేస్తుంటే అందులోనే విష్ణువు అన్నాడు కదా అని అనుకున్నాను. కానీ నా మీదకి వచ్చి ఒకటి తొండంతో కొట్టిందండి, అందులో విష్ణువు నన్ను కొట్టాడు అన్నట్ట. కానీ సరిగ్గా నువ్వు గమనించలేదేమో కానీ దాని మీద మావటి వాడు పక్కకెళ్ళి అన్నాడు. విన్నావా? వచ్చి ఏనుగులే అంత విష్ణువు ఉన్నాడు, మావటి వాళ్ళు విష్ణువు ఉన్నాడు, మావటి వాళ్ళు విష్ణువు పక్కకెళ్ళమన్నాడు, నువ్వు వెళ్ళలేదు, అప్పుడు ఏనుగులు విష్ణువు కొట్టాడు. అంతా భగవంతుడు అనేటువంటి మాట చెప్పినంత తేలిక కాదండి. ఆ స్థితి అంత గొప్పది. ఒకసారి ఏకాంతంలో భావించాలి. అంతటా విష్ణువుని స్పృహ ముందు పెట్టుకో, కాన్షియస్నెస్ పెంచుకో, భావం ముందు పెంచుకో. ఆ భావం ముందు తెచ్చుకోండి, తర్వాత అంతా విష్ణువుని ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తుంది. అందుకే ముందు భావన, తర్వాత అనుభవం. భావన లేని అనుభవం ఎక్కడ వస్తుంది ఇక్కడ? అందుకే ఈ సత్యాన్ని భావించండి, అసత్యాన్ని భావించద్దు. అసత్యాన్ని భావించిన ప్రభావం చూపిస్తుంది మనకి. లేని జబ్బు ఉన్నదని ఊహించుకుంటే ఒళ్ళంతా చెమట్లు అన్నీ పట్టేస్తాయి. ఆ టెస్ట్కి వెళ్ళి కూర్చుంటాం. అప్పుడు దాని టెంపరేచర్ చూస్తే ఎక్కువ కూడా ఉంటుంది. చివరికి టెస్ట్ రిపోర్ట్ వస్తే ఏమీ లేదంటే గొప్ప రిలీఫ్. అంటే ఏదో ఉందనుకుని భావంతోనే కొత్త జబ్బులు వచ్చేసే. లేని దాన్ని ఊహిస్తే ఎంత బాధ ఉన్నప్పుడు ఉన్నదాన్ని ఊహించండి ఎంత ఆనందంగా ఉంటుందో. భగవంతుడు సర్వత్రా ఉన్నాడని ఋషులు చెప్తున్నారు కనుక శ్రద్ధతో దాన్నే భావించి సర్వహ విశ్వం అనుకోవడం మొదలు పెడుతుంటే ముందు సర్వత్రా రక్షణ పొందుతాం. క్రమక్రమంగా సర్వత్రా భగవంతుని చూస్తాం. సర్వత్రా భగవంతుని చూసిన నువ్వెక్కడున్నావు? అంతా భగవంతుడేనండి అన్నాడు కదా. మరి తమరు అంటే ఈయన ఒక్కళ్ళు తప్ప అంటారు. ఈయనలో కూడా అంతా అయినప్పుడు నువ్వెవడివి? శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. కొంచెం ఆలోచిస్తేనే అద్వైతం ఎంత పరమార్థమో అని తెలిసిపోతుంది. కూడా ఆ స్థితిని ఇస్తున్నాడు. అందుకే మనం ఇక్కడ భాష్యం చెప్పుకుంటున్నది ఒక అద్వైత జ్ఞానిది.
అనుభవం చెప్తున్నది ఒక అద్వైత భక్తుడిది. జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడు జ్ఞాని కూడా భక్తుడే, తెలుసుకోండి. ఇక్కడ జ్ఞాని భక్తుడికి పరమాత్మ తప్ప మరొకట్లేదు. కోరికతో భక్తుడికి కోరిక పరమాత్మ తాను మూడు ఉంటాయి. అవునా లేదా? భగవంతుని తలుచుకున్నప్పుడల్లా నా కోరిక తీరుస్తాడో ఏదో టెన్షన్ అండి. అంత అందంగా ప్రత్యక్షమైన అంత బాగున్నావు స్వామి, అంత బాగుంది, స్తోత్రం కూడా పూర్తి అయిపోయింది, నా పని ఏం చేస్తాడు అంటే ఆయనకి మధ్య కోరిక వేలాడుతుంది. జ్ఞాని కోరుకోవడానికి మన వస్తువు లేదు, అంతా భగవంతుడే. చూసారా? అందుకే జ్ఞాని కూడా భక్తుడే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడన్నాడండి? చతుర్విధ భజంతేమా జనాసుక్తిరోజన ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నలుగురు గొప్పవాళ్లే, కానీ నాలుగోవాడు మరీ గొప్పవాడు అన్నాడు. అంతే. కానీ భక్తులందరూ గొప్పవాళ్లే. ఎలాగోలా పొద్దున్నే భజన చేసుకుని తన పని చూసుకునేవాడు గొప్పవాడే. అసలు లేని వాడు కానీ వీడు బెటర్ కదా. కనుక వాడిని సుకృతి అని పేరు పెట్టి వాడు మంచివాడు అని పేరు పెట్టాడు భగవాన్ ఇక్కడ. కానీ దేశా జ్ఞాని నిత్యయుక్త అహం సచనం ప్రియ. అందులో జ్ఞాని ఉన్నాడే వాడు నాకు చాలా ఇష్టం. ప్రియోహి జ్ఞాని నత్యర్థం. జ్ఞానులు నాకు చాలా ప్రీతిపాత్రుడు అని మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ. జ్ఞానభక్తులు అంటే ఒక ప్రహ్లాదుడు. అది డిమాండ్ లేదు, నిరంతర ఆనందమే. ఆనందానికి పేరు ప్రియం. ప్రియం అంటే ప్రేమ. కనుకనే జ్ఞానంలో భక్తి ప్రేమ రూపంలో ఉంటుంది అంటారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ప్రేమ రూపమైన భక్తి అండి. అందుకే శుద్ధమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమతో భగవంతుణ్ణి భక్తి చేసేవారు, శుద్ధమైన జ్ఞానంతో భగవంతుని అనుభవం పొందేవారు ఇద్దరూ ఒకే స్థాయి వాళ్ళని ఉద్ధవ గీతలో పరమాత్మ ఉద్ధవుడితో చెప్తాడు. అటువంటి ప్రేమ భావం సర్వహ అన్నప్పుడు కలగాలి. సర్వహ ఆయనే అనే భావం కలుగుతుంది. కానీ అసత్తు సత్తు అంటే కార్యము కారణం, లేదా కారణము కార్యము. అసత్ అంటే కనబడనిది కారణము, కనబడేది కార్యం. మరి సృష్టి కనబడుతుంది, ఇది కార్యం. దీనికి కారణం ప్రకృతి. ఈ రెండిటి యందు పరమేశ్వర చైతన్యం, ఇది అది కూడా తానే ఉన్నటువంటి వాడు కనుక సర్వహ. ఈ సర్వ శబ్దంతో చూపిస్తూ శర్వహ శివ స్థాణు, మూడు శబ్దాలు శివనామములుగా శివనామాల్లో కూడా కనబడతాయి మనకి ఇక్కడ. ఇది విష్ణునామాల్లో కనబడుతుంది ఇక్కడ. శర్వహ, శర్వుడు అని శివునికి ఓ పేరు. అష్టమూర్తులు ఉన్నాయి శివుడికి. శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ ఇత్యాదులు. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః. 8. ఈ 8 సర్వ, మరొకటి కాదు. పంచభూతాలు జీవ చైతన్యం కలిపేటండి. అంతకు తప్ప ప్రపంచంలో మనకు మెటీరియల్ లేదు. మీరు ఆలోచించండి, ఈ శరీరం అంతా పంచభూతాలే. ఇందులో చూడగలిగే సాక్షి రూపమైన దృష్టి సూర్యుడు, చింతన చేసే మనస్సు చంద్రుడు, ఇవన్నీ నేను నేను అనుకునేవాడు 8 శివుడే అన్నారు ఇక్కడ. అంటే 8 రూపాలతో ఉన్నాడా? ఆయన 8కి అతీతుడే, కానీ 8లో కూడా ప్రకాశిస్తున్నాడు. 8 తెలిస్తే నువ్వు శివోహం తెలుసుకోగలవు ఇక్కడ అంటే అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, అది శర్వాయ. ఈ చెప్పిన ఈ నామములన్నీ శివుని నామాలు విష్ణు శాస్త్రంలో కనబడతాయి. మనం మునిపే చెప్పినట్లు ఒకే పరమాత్మకు సంబంధించిన నామాలండి. కానీ రుద్రం అంటే శివుడిది, విష్ణు శాస్త్రం అంటే విష్ణువుది, పురుషోత్తం అంటే విష్ణువుది. ఇలా మనకు మనం విభాగాలు చేసుకున్నాం. కానీ దేన్నైనా వాడుకోవచ్చు పద్ధతిలో. అయితే సగుణంగా చూసినప్పుడు మాత్రం విష్ణు సగుణం శివ సగుణం అనుకోవడంలో తప్పేం లేదు. కానీ నిర్గుణత అంతా ఒకటే, తత్వత అంతా ఒకటే. ఆ తత్వజ్ఞానంతో నువ్వు ఏ దేవతకు భక్తులు అయినప్పటికీ కూడాను తప్పేం లేదు. తత్వజ్ఞానం నీకుంది కనుకనే ఈ దేవతకు భక్తులు అయినా ఇతర దేవతను ద్వేషించవు. కనుక అద్వైతం ఈ తత్వాన్ని మనకు చెప్తోంది. ఈ తత్వం మనకు తెలిస్తే ప్రయోజనం ఏంటంటే అద్వైత జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా నీ ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది, ఇతర దేవతను ద్వేషించవు. అది చాలండి, మహోపకారం. అది జరిగితే చాలు ఇక్కడ. అందుకే ఇక్కడ శర్వ శివుడు. శివుడు శర్వ అని పేరు ఎందుకు వచ్చింది? ప్రతి నామానికి అర్థం తీస్తే పరమాత్మ వైపు వెళ్ళిపోతుంది. పరమాత్మ ఎప్పుడు ఒక్కడే. అగ్ని, అగ్ని అంటే మనకి అగ్ని దేవుడైనా గుర్తు రావాలి, ఇంట్లో అగ్ని అయినా గుర్తు రావాలి. అలాగే వాయువు అనగానే వాయువు గాలి అయినా గుర్తు రావాలి, వాయుదేవుడైనా గుర్తు రావాలి. ఇక్కడ 2 విష్ణునామాలని చెప్పారు చూడండి. అంటే అగ్నివాయువు కూడా విష్ణువే నిస్పృహనికి కలిగింది కదా. కానీ అగ్ని శబ్దానికి అర్థం తీయండి, పరమాత్మ ఎలా వెళుతుంది చూద్దాం. అగ్రే నియతి ఇది అగ్ని. అగ్ని శబ్దానికి అర్థం ఏంటంటే అన్నిటికంటే ముందుండువాడు, అన్నిటికంటే ముందున్నవాడు. అంటే ఫస్ట్ ఉంటాడు లీడర్. ఆయన అనుసరించి మిగిలిన వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి పరంగా చూస్తే భగవంతుడు ముందున్నాడు, ఆయన అనుసరించి ప్రపంచం పెడుతుందంటే అగ్ని అయ్యాడే లేదా? ఇప్పుడు మన నిప్పుని అర్థం పోయి లీడర్ అర్థంలో పరమాత్మ వచ్చేసాడు. ఇలా అన్నిటికీ నిన్న ఉదాహరణకి జలం చెప్పాం. జలం అంటే నీరు.
కానీ నిన్న జలానికి ఇంకో అర్థం చెప్పం గుర్తుందా? తజ్జం తల్లం. ఎవరి నుంచి జనించిందో, ఎవరు లయమవుతుందో వాడే జలం ఉన్నారు. తజ్జలాన్ని తిశాంత ఉపాసీత ఉపనిషత్ వాక్యం చెప్పుకున్నారు, గుర్తుంది కదా. కానీ జలం అంటే నీరు అని అర్థం తెలుస్తున్నప్పటికీ వెంటనే భగవంతుని అర్థం వచ్చిందా లేదా? ఇలా మీరు ఆలోచిస్తే వేదంలో ఈ పంచభూతాలకి దేవతలకు పెట్టిన పేర్లన్నిటికీ కూడా వాటి వ్యుత్పత్తిలోకి వెళ్ళిపోతే పరమాత్మ విపాన్వయింపబడుతున్నాయి, చూసారా? అంటే వీటన్నిటికీ భగవంతుని పేర్లే పెట్టారు. ఎందుకు? ఇవన్నీ భగవత్ స్వరూపాలే కనుక వీటికి మనం చూస్తున్న దేవతారూపమైన అర్థం మాత్రమే కాకుండా అగ్ని అనగా అగ్నిదేవుడు అది మాత్రమే కాకుండా అగ్ని అనగా అందరికీ ముందుండి నడిపించేవాడని పరమాత్మ అర్థం వచ్చిందే కదా. అదే విష్ణు సహస్రంలో మజా అంటే. ముందు భౌతికంగా ఈ అర్థం చూపిస్తూ లోపలికి లాగుతాడు, లోపలికి లాగేటప్పుడల్లా పరమాత్మ వెళ్ళిపోతాడు. అది ఇందులో ఉన్నటువంటి అర్థం. అలాగే ఇక్కడ శర్వ అంటే శివుడు అన్నారు. శివుడు అని అన్నాడు ఆయన, శర్వ అన్నాడు అంతే. శర్వశబ్దానికి అర్థం ఏంటంటే శృణాతి సమస్తం, ప్రళయకాలంలో అన్నింటినీ లయం చేయవాడెవడో అతను శర్వుడు అన్నారు. రుద్రుడికి శర్వనామం అందువల్ల వచ్చిందయ్యా అన్నారు. క్షితిమూర్తి అని అర్థంలో తీసుకోవాలి. రెండవది సర్వం లయం చేయువాడు. విష్ణువు కూడా సర్వం లయం చేస్తున్నాడని ఎవ్వని యందు డిందు అంటున్నాం మనం. లయకర్త ఆయనే. లయకర్త విష్ణువు అన్నప్పుడు లయకర్త రుద్రుడు నువ్వే అంటున్నావు కదా, రుద్రుడు విష్ణువు కదా. ఇలా అన్వయించుకోగలిగిన సరిగ్గా తెలిసిపోతుంది. శర్వ కనుక ఆయన శివ. శివనామం విష్ణు సహస్రంలో 2 సార్లు వస్తుంది తెలుసా. కొందరు ఉంటారు మీ విష్ణు భక్తులు శివనామం అనరండి. ఒక ఆయన శివానందమూర్తి అని పేరు పెట్టుకుని ఒక వైష్ణవ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే ఆనందమూర్తి గారు పిలిచాడు. శివ అన్నట్టు అతను బాధ. ఇంకొక నేను ఈ దేశంలో చూసిన వెంకటేశ్వర గుడిలో విష్ణు సహస్రం చదువుతున్నాడు. చివరికి ఈశ్వర ఉవాచ అని చదవక తప్పదు. చదివి ఈశ్వరు లెంపలేసుకుంటారు, శివనామం అని చెట్ట. ఇలాంటి మూర్ఖులు ఎక్కడుంటారంటే వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ పురాణంలో చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఈశ్వరుడు లెంపలేసుకోండి ఉంటాడు, అది మూర్ఖత్వం. కాకపోతే విష్ణు శాస్త్రంలో ఈశ్వరనామం ఎన్ని మార్లు వచ్చింది? ఈశ్వరో విక్రమి వస్తాయి, పరిశీలించండి. ఎన్నిసార్లు ఈశ్వరు వచ్చింది? అప్పుడు లెంపలేసుకున్నాడా? శివనామం అన్నంత మాత్రాన లెంపలేసుకుంటావే. మరి ఇక్కడ విష్ణు శాస్త్రంలో శివనామం 2 మార్లు వస్తుంది. అటకెక్కిస్తావా అంటావా? రుద్రో బహుశిరాభృహు ఏం చేస్తావు? అక్కడ వచ్చాడే ఆదిదేవో మహాదేవ. ఒక చోట రామాయణం చెప్తూ చెట్టు చివరికి రామరామ అంటే రామరామ అన్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటే అన్నారు. నమ పార్వతీపతి హరహర మహాదేవ్ అంటే అనలేదు. నేను చూశానండి, వాళ్ళందరూ నా మహాపండితులు ఏం చేస్తాం అంటే దేశానికి కూడా పాండిత్యం ఉంటుందన్నమాట. నాకు అర్థం ఎందుకనలేదంటే శివనామం అంటే మహాదేవ. మరి ఆదిదేవో మహాదేవో దేవేశో దేవగురు ఏమంట అంటే మనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఇంగిత జ్ఞానం తప్పంటే ఆ సెన్స్ మాత్రం పని చేయట్లేదండి ఇక్కడ. కనుకనే అభేద దృష్టి కలిగే వరకు మోక్షం లేదు, ఇది తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా పొరపాటును కూడా దేవతా భేదము కూడదు. మహాభారతం అంతా ఘోషిస్తున్నాడు ఈ మాటని. భీష్ముడు చెప్తాడు చక్కటి జీవితం అంటే ఏంటో తెలుసా? తల్లి తండ్రి గురువు వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకుండా వాళ్ళని చక్కగా చూసుకో. 4వది సత్యం అహింస పాటించు, శౌచం పాటించు, భూతదయ కలిగి ఉండు. నీ మనస్సు ఏ దేవతపై ప్రీతి కలిగి ఉందో దాన్ని ఉపాసన చెయ్యు, ఇతర దేవతను ద్వేషించకుండా. ఇలా జీవిస్తే చాలే మోక్షం పొందిపోతే పెద్ద ఏం తెలుసుకోనక్కర్లేదు అంటాడు విష్ణువు. ఈ మాట మనం గమనించుతూ అభేదాన్ని ఎప్పుడు మరువరాదండి, ఏ దేవతా భక్తి కలిగినప్పటికీ కూడా. అందుకే మహానుభావులు ఎప్పుడు ఈ పని చేశారు. అంత మహాకవి కాళిదాసు కుమార సంభవం రచిస్తూ శివుడు అక్కడ కూర్చోవడం వర్ణిస్తాడు. ఎలా వర్ణించారంటే 3 మూర్తులుగా ఉన్న శివుడు అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడుగా ఉన్న శివుడు అన్నారు. ఏ ఒక్కరిని చూసినా అందులో మిగిలిన ఇద్దరును చూశారు. కానీ బ్రహ్మ విష్ణు రుద్రుడి యందు భేదం చూడకుండా ఎవడైతే ఉంటాడో వాడే నా భక్తుడని మహాభారతంలో 4వ స్కందంలో విష్ణువే చెప్తాడు. భాగవత 4వ స్కందంలో కనబడుతుంది, విష్ణు పురాణంలో కనబడుతుంది. అనేక చోట్ల పురాణాల్లో అంతా విష్ణు భక్తులు చెప్పే పురాణాలు ఉన్నాయి, శివభక్తులు చెప్పే పురాణాలు ఉన్నాయి. అక్కడే ఇక్కడ కూడా చెప్తున్నది ఇదే విషయం, గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానం విష్ణు శాస్త్రం వల్ల కలగాలండి ఇక్కడ. ఇప్పుడు శివ ఒక్కొక్క నామానికి నామావిడి చేసిన నమస్కారం చేస్తారు. శర్వాయ నమః, తర్వాత నామం ఇవ్వాలి శివాయ నమః, తిప్పితే నమ శివాయ. అంటే పంచాక్షరి ఉందండి విష్ణు సహస్రనామస్తోత్రంలో. శివ పంచాక్షరికి ఏం చేస్తారు? శివాయ నమః, శివునికి నమస్కారము. శివుడు అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. శివ అనే శబ్దానికి ప్రధాన అర్థం శుద్ధం, శాంతం, మంగళం, క్షేమం, మోక్షం. ఇన్నిటి కలిపి ఒకటే పదం శివం. ఎంత బాగుందో. బ్రతుకంతా మంగళం కావాలి, శివుడు కావాలి.
బ్రతుకున్న తర్వాత మోక్షం కావాలి. మోక్షం అంటే శివుడు. చూసారా, ఇహానికి పరానికి. శివో నామరూపాభ్యాం, నామం చేత రూపం చేత కూడా శివుడు అయ్యా ఆయన. అది శివ అంటే చాలు శివం వస్తుంది అన్నాడు ఇక్కడ. అసలు శివశబ్దానికి అర్థం ఏంటంటే త్రిగుణములుకి అతీతంగా ఎవడున్నాడో వాడు శివ అనాలి. శివం అంటే త్రిగుణాతీత శివ. త్రిగుణములకు అతీతమైన శుద్ధతత్వం, తురీయతత్వం పేరు శివం. అది శివ అంటే ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతమని మాండుక్యోపనిషత్తులోని వాక్యం. ఈ ప్రపంచమంతా ఉపశమించిపోయిన తర్వాత, ప్రపంచం ఎప్పుడు నశించదు, నువ్వు ప్రపంచ తాదాత్మ్యం విడిచిపెట్టాలి. ఆ స్థితి వచ్చిన తర్వాత ఏ శాంత స్థితి మిగిలి ఉంటుందో, అంటే సృష్టి స్థితి లయ సత్వ రజస్తమో గుణాలు, అకార ఉకార మకారాలు, ఈ మూడు దాటిపోయిన తురీయ స్థితి ఏది ఉందో అది చతుర్థం. అక్కడ రెండు లేదు. సృష్టి స్థితి లయంలో 2, 3 అనేకం ఉన్నాయి. అతీత స్థితిలో ఏకం ఉంది. ఆ ఏకమైన శాంత స్థితి ఏదో దాని శివం అని పేరు. కనుక శివ అంటే యోగులు సమాధి స్థితిలో అనుభవించే నిర్మలమైన అఖండ ఆనందం పేరు శివం. అది నిస్త్రయగుణ్యే, నిస్త్రయగుణ్య స్థితిలో శివాయ నమో నమః అంటారు ఇక్కడ. అటువంటి శివాయ ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పాం శివ శబ్దానికి? త్రిగుణములకు అతీతుడు విష్ణువు కాడ, శుభస్వరూపుడు విష్ణువు కాడ. విష్ణువుడు శివుడు కాకపోతే మనకు విష్ణువు అక్కర్లేదు. విష్ణువు శుభం ఇవ్వడు అంటే విష్ణువు కావాలండి. శివుడు ఎక్కడ పిలిచినా అక్కడ అనుగ్రహించి శివం ఇవ్వాలంటే సర్వవ్యాపుడు కావాలి. కానీ శివుడు విష్ణువు అయితే కానీ మనకు ప్రయోజనం లేదు, విష్ణువు శివుడు అయితే కానీ ప్రయోజనం లేదు. రెండు మనకు కావాలి కనుక శివాయ విష్ణు రూపాయ. ఇది ఎప్పుడు గ్రహించుకుంటుంది. అందుకే మాటి మాటికి మనం మొదట ఒక వాక్యం చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం తెలుసుకుంటే తత్వం. మనం నామరూపాల నుంచి తత్వంలోకి వెళితే కేవలం తత్వంలో మిగిలిపోతాం. అది కావలసిన స్థితి. అది శివ అనే నామం అనగానే అంత విశేషమైన అర్థాలు చాలా చాలా ఉన్నాయి. అలాగే శేతే ఇది శివ, ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడు ఎవడు శాశ్వతంగా ఉంటాడు వాడి పేరు శివ. శివశబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయండి ఇక్కడ. ఇన్ని మాలు శివ శివ నేను అనడం, మీరు వినడం ఉన్నదే ఎంత ధన్యతనిచ్చిందో ఈ దివ్యమైనటువంటి ప్రదోష కాలంలో మనకి. కావలసింది అదే నిజమైన రుద్రాభిషేకం ప్రదోషకాలం జరుగుతుంది రండి అని ఒక ఆయన ఎందుకంటే అర్థ వివేచన చేస్తున్నప్పుడు కలిగి అనుభూతున్నదే అది మనలో మన శివుడికి మనం చేసుకుంటున్న అభిషేకం కాక మరేంటంటే ఇక్కడ. అదే సర్వ శర్వ శివ 3 నామాలు బాగా చెప్పాడు. పైగా మనకి ఎన్ని సకారాలు ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలుస్తుంది. సా శా షా 3 ఉన్నాయని తెలుసుకోదు. అందరికి షకారం తగిలిస్తున్నాడు శివుడు అంటాడు. అదే బాధ. పైగా అలా పలికితే అదొక ఫ్యాషన్ అని రుగ్మతలు కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ. శివాయ నమః అని శివ అన్నారు ఇక్కడ పరమేశ్వరుని గురించి. వారిద్దరికి భేదం లేదు. పండితులు ఘోషించారు మన కోసం. ఎంతమంది చెప్పాల్సి వచ్చిందేనండి. ఇంకా వదలట్లేదు అజ్ఞానం. అంటే జ్ఞానానికి వారసత్వం ఉంటుంది, అజ్ఞానానికి వారసత్వం ఉంటుంది. దీన్ని బట్టి తెలుస్తుంది. చేతులు అరంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికిట్టి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దళపడేని, కలుగ నేటిక తల్లుల కడుపు చేటు అన్నారు మా పోతన గారు. పరమకృష్ణ భక్తుడే ఆ మహానుభావుడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, భారతం అంతా రాసేసాడు తెలుగులో. సోమయాగం చేశాడు. గొప్ప జ్ఞాని, వేదాంత జ్ఞానమును కలిగినవాడు. ఒంటి చేత్తో 15 పర్వాల భారతాన్ని అత్యద్భుతమైన పద్యాలతో గద్యాలతో రచించి పక్కన పెట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే వాళ్ళ తాతగారు కనబడి, నువ్వు రాసిన తెలుగు హరిహరులకు బాగా నచ్చిందయ్యా, అది వాళ్ళు అంకితం కావాలని అడుగుతున్నాను పిలిచాడు. అది వాళ్ళు వచ్చారు చూడంటే హరిహరులు కలిపి ఒక రూపంగా కనబడ్డాడు. ఆ కవి పేరు తిక్కన సోమయాజీ. ఆయన స్వయంగా రాసుకున్నాడు. నాకు ఇలా కనబడ్డాడయ్యా అన్నాడు. అప్పుడు వారు అడిగారు, నాకు అంకితం ఇవ్వవయ్యా అని. దేవతలు కూడా అడిగి అంకితం పుచ్చుకున్న భాష తెలుగు భాష. అడిగి పుచ్చుకున్నాడు. అప్పుడు అన్నాడు, శ్రీయన గౌరినా వరకు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదికాధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము గొలుతు నభిష్ట సిద్ధికి అని అందులో మంత్రాన్ని ఇచ్చాడు. అది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అంత అందమైన మంత్రం తెలుసా ఇది? దీనిలో తాత్వికత ఒక్కసారి గ్రహించాలి. ఇదే విషయం, ఈ మంత్రార్థం మన సంధ్యాకాలంలో జపించాలని పెద్దలు చెప్పారు. ఎలాగంటే యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్థురాయ శ్రీ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఈ శ్లోకం చెప్పి ఏమంటే ఇలా పెద్దలు చెప్తారు కదా, మీరేంటంటే భేదం చూపిస్తున్నాను పెద్ద అని అడిగితే అది ఎవరో రాసి పెట్టేశారండి, ప్రక్షిప్త శాస్త్రం కాదండి. ఇది మొత్తం కూడా ఎవడే రాసి పెట్టాడంట, నువ్వేంటంట. అంటే నీకు నచ్చనివేమో ఎవడు రాసి పెట్టాడా? వాక్యాలు ఎక్కడున్నాయో తెలుసా? యజుర్వేదానికి సంబంధించిన స్కందోపనిషత్తులోని వాక్యాలు ఈ శ్లోకములు 2 కూడా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు. ఇది శివుడికి విష్ణువుకి భేదం లేదని చెప్పడానికి పుట్టలేదు.
ఎందుకంటే శివుడికి విష్ణువుకి భేదం లేదని వేదం పనిగట్టుకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే శివుడు విష్ణు ఒకడే పరమాత్ముడు చెప్తున్న వేదానికి వీడిద్దరి మధ్య భేదం చూడకండి అయ్యా అని చెప్పాలా? అది మన కోసం అలా చెప్పుకోవాలి. వాడిద్దరు భేదం లేదని వేదమే చెప్తోంది. వేదం ఉద్దేశం అంటే ఇప్పుడు తెలుసుకోవాలి. విష్ణు అంటే సర్వవ్యాపకం, శివ అంటే త్రిగుణాతీతం. ఇక్కడ చూడండి, సర్వము అంటే గుణములతో కూడిన ప్రపంచమే, గుణములతో కూడింది విశ్వము, గుణములకు అతీతమైన వాడు పరమాత్మ. గుణములకు అతీతమైన పరమాత్మ గుణములతో కూడిన విశ్వంలో ఉన్నాడా లేదా? చెప్పండి. ఉన్నాడు. త్రిగుణాలకు అతీతుడు ఇవాళ త్రిగుణముల యందు ఉన్నాడు. త్రిగుణాల్లో ఉన్నా త్రిగుణాలకు అంటాడు ఆయన, అది వేరే విషయం. ఆయనగా లేకపోతే త్రిగుణాలకు చైతన్యం లేదు. త్రిగుణాలకు చైతన్యం వస్తున్న పరమాత్మ వల్ల వస్తుంది. త్రిగుణ వికారములు మాత్రం పరమాత్మ లేవు. మరి త్రిగుణాల్లో పరమాత్మ ఉన్నాడా లేదా? అందుకే మనం నేరుగా త్రిగుణాలకు అతీతమైన భగవంతుడిని తెలుసుకోవడం కాదు, త్రిగుణాల్లో భగవంతుడిని చూస్తూ త్రిగుణాలలో భగవంతుడిని చూసి భగవంతుడిని బట్టి త్రిగుణాలు వదిలేయాలి. ఆ రహస్యం తెలియాలండి. నీ చుట్టూ త్రిగుణాలు ఉన్నాయి, నీలో త్రిగుణాలు ఉన్నాయి, ఎక్కడికి పోతావు భగవంతుని పట్టుకోవడానికి? అంతటా ఆయన ఉన్నాడని తెలుసుకో. అంతటా త్రిగుణాల్లో ఆయన ఉన్నప్పుడు త్రిగుణాలలో భగవంతుడిని చూడటమే అకార ఉకార మకారాలు. క్రమంగా అతీతాన్ని చూడటమే తురీయం. ఈ 4 కలిపి ఓంకారం అని చెప్పారు. ఇక్కడ అంటే ప్రపంచాన్ని మైనస్ చేయడం లేదు. ప్రపంచంలో పరమాత్మను చూడు, ప్రపంచాతీతమైన పరమాత్మగా మిగిలిపో. ఇది వేదాంత చెప్తున్నారు. ప్రపంచంలో పరమాత్మను చూడడం నేర్చుకోవాలి, ప్రపంచం నుంచి పారిపోనక్కర్లేదు. ఆయన మూడింట్లో ఏమై ఉన్నాడు? వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ అక్కడ కూర్చోలేడు, మొత్తం ఆయన వ్యాపించున్నాడు. ఆ జ్ఞానమే కదా చెప్తున్నాం. వ్యాపించి ఉంటే ఏమంటారండి పేరు? విష్ణు. వ్యాపించున్నది ఏది? మళ్ళీ అడుగుతాం. త్రిగుణములకు ఏది అతీతంగా ఉందో అదే త్రిగుణాల్లో వ్యాపించింది కదా. కానీ వ్యాపించి ఉన్నది ఏది? అతీతమే. కానీ అతీతమే వ్యాపించింది కనుక అతీతమైన శివమే వ్యాపించి విష్ణువైంది. ఏది వ్యాపించి విష్ణు అయిందో అది అతీతమైన శివమే. తిప్పి చెప్తే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. ఏది శుద్ధమై నిర్మలమై ప్రకాశమానమై శాంతమై చైతన్యమై ఉందో ఆ శివమే అంతటా వ్యాపించింది నాయన. అంతలో ఏది వ్యాపించిందో అది శివమే నాయన అని చెప్పినప్పుడు శివుడి కోసం ఎక్కడో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే అనుభూతులు తీసుకోవచ్చు. అది శివాయ విష్ణు రూపాయ అనే మాటలో ఉన్న అర్థం. అది మహామంత్రం. అది శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈ మంత్ర ధ్యానం చేస్తే సర్వత్రా వ్యాపించిపోయిన శివుడిని చూడగలవు. ఎంత లోతైన భావం అందులో ఉన్నది ఇక్కడ. అతను శివుడు విష్ణు ముందు భేదం చూపించగలది చాలా ఫండమెంటల్, ముందు ఉండవలసిన ప్రిలిమినరీ నాలెడ్జ్. అది తీసుకొచ్చి వేదం అంత గొప్పగా చెప్పింది అంటే అర్థం, ఈ త్రిగుణముల యందంతటా వ్యాపించిన శుద్ధమైన బ్రహ్మతత్వాన్ని చూడు, అదే విష్ణువు, అదే శివుడు అని ఎరుక. అందుకే శివనామం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సర్వ శర్వ శివ స్థాణు. స్థాణు కూడా శివనామమే. శివశాస్త్రనామాల్లో 2వ నామం స్థాణు. స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వర శివశాస్త్రనామం. అది మాత్రం వింటారా? విష్ణు శాస్త్రం వినాలి, శివశాస్త్రం కూడా వినొచ్చు, దానికో ఉపన్యాసం ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు. పైగా ఇదే భారతంలో ఉంటుంది. మళ్ళీ మొత్తం విష్ణు శాస్త్రం అయ్యాక ధర్మరాజు అడుగుతాడు, నా శివుడి గురించి వినాలనుందయ్యా. అప్పుడు భీష్ముడు ఒక మాట అంటాడు, శివుడి గురించి ఈ చర్మమాంసాస్థ్యమైన శరీరం ఉన్న నేను చెప్పగలనా? ఆయన గురించి చెప్పగలిగిన వాడు ఒక్కడే. ఋతే నారాయణ శిక్ష శంఖచక్ర గదాధర. భారతంలో అనుశాసన పరమంలో వాక్యమని చెప్తాడు. శంఖచక్ర గదాపద్మధారి అయిన విష్ణు ఒక్కడే శివుడి గురించి చెప్పగలడు. ఆయన లేకపోతే నేను చెప్తా. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు నేను నివృత్తిని పెట్టి గురువుగారు శిష్యుడు మాట్లాడతాడా అని అంతవరకు ధర్మరాజుతో మాట్లాడుతున్న భీష్ముడి తలెత్తి కృష్ణుడిని చూసి 2 చేతులు దొరిలించి, ప్రశ్న ధర్మరాజుది కానీ వినాలన్న ఆసక్తి మా అందరిది కాబట్టి మా అందరి కోసం నువ్వు చెప్పవయ్యా అని అంటే, అప్పుడు కృష్ణుడు పద్మాసనం వేసుకుని దర్భాసనం మీద పద్మాసనం వేసుకుని ఆచమనం చేసి శివుడిని తలుచుకుని ఒళ్ళంతా కన్నీరు కార్చి పరవశించిపోయి, ఆ శివుడి గురించి చెప్పగలమా? నేను ఒకప్పుడు ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకున్నాను. అప్పుడు నేను నేర్చుకున్న శివశాస్త్రనామాలు నీకు చెప్తున్నాను. శివశాస్త్రనామ స్తోత్రం చెప్తాను. ఇది కూడా మహాభారతం అనుశాసన పర్వంలో. ఆ 1000 నామాలు ఈ 1000 నామాలు అంతా పరమాత్మ గురించి తెలియజేస్తున్నాయి. అలాగే మహాభారతంలో హరివంశంలో భాగం ఉంది, మహాభారతంలో ఇది. అప్పుడు విష్ణు ఒకసారి కైలాస పర్వతానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కృష్ణుడు, విష్ణు అంటే కృష్ణావతారంలో కృష్ణుడు కైలాస పర్వతం వద్దకు వెళ్ళినప్పుడు శివుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. ఇది 2వ పర్యాయం. అంతకు ముందే ద్రోణ పర్వంలో అర్జునుడిని సూక్ష్మదేహాన్ని కృష్ణుడు తీసుకువెళ్ళి కైలాసంలో పెట్టి వాళ్ళ ఉభయులు కలిసి రుద్రనమకం చదవడం కనబడుతుంది. భారతం సరిగ్గా చదవాలండి, చదివితేనట భేద దృష్టిలన్నీ పోతాయి.
కృష్ణుడు స్వయంగా అర్జునుడితో కలిసి శతరుద్రీయం చదువుతారు అక్కడ, అది ద్రోణ పర్వంలో. ఇప్పుడు నేను చెప్తుంది హరివంశంలో, మధ్యలో అనుశాసన పర్వం చెప్పుకున్నాను. హరివంశంలో శివుడు విష్ణువుతో కృష్ణుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఈ సమస్త విశ్వములో నీకంటే ప్రియమైన వాడు ఒకడు లేడయ్యా కృష్ణ అంటాడు. అనడమే కాదు, మరొక మాట అంటాడు, నీ నామాలని నావే, నా నామాలని నీవే అన్నాడు. ఏం ఒప్పందమో వాళ్ళిద్దరు వచ్చారు. అందుకే మీకు శివశాస్త్రంలో విష్ణునామాలు కనబడతాయి, విష్ణు శాస్త్రంలో శివనామాలు కనబడతాయి. ఆ చెప్పడంలోనే ఇద్దరని లేరయ్యా, ఉన్నది ఒక్కరే. అయితే శివ అంటే శుభస్వరూపుడు విష్ణునామేనండి అన్నారు. అంటే రెండు నామాలు ఒకే భగవంతుడికి ఉన్నప్పుడు రెండు రూపాలు మాత్రం ఉండవయ్యా, కనుక రెండు ఆయన రూపమే. అటువంటి అభేద దర్శనం కూడా మనకు కలగాలి. అందుకే ఒక్కడు తెలుసుకోవాలి, శివుల్లో కూడా విష్ణువుని చూడగలిగితే వాడు నిజమైన వైష్ణవుడు, విష్ణువులో కూడా శివుణ్ణి చూడగలిగితే వాడు నిజమైన శైవుడు. ఇది గ్రహించగలిగితే అది హరి అవతారములు అఖిల దేవతలు. విష్ణు భక్తులు కృష్ణుడు నస్తారు కానీ రాముడు నచ్చరండి అంటే బాగుందండి. నీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ రాముడు కూడా కృష్ణుడు అని ఎరుకుంటే చాలు, రాము భజన చేయక్కర్లే, తెలుసుంటే చాలు. కనుక వీళ్ళు హఠాత్తుగా శివ పూజలు చేసి మరి చెప్పం, కానీ శివుడు అంటే ద్వేషం లేకుండా విష్ణు భక్తి కలిగి ఉంటే ఆ విష్ణువు సంతోషిస్తాడు. తెలుసుకుంటే అది సర్వ శివ స్థాణు. స్థాణు శబ్దం కూడా స్థాణు అనే మాట కదలకుండా ఉండేవాడు అర్థం. ఇక్కడ అంత బాగున్నదో ఆయన స్థిరంగా కూర్చుంటాట, అందుకే ఆయన పేరు స్థాణువు. అంటే ఒక చోట కూర్చుని కదలడు ఆయన. నిజమైనంత బాగుంటుంది. స్థాణుత్వం కావాలి ఆయన. పరమాత్మ ఎప్పుడు స్థాణువే, అంటే కదలని వాడు, చెక్కు చెదలని వాడు. ఇదేమిటండి కదలకుండా ఉండడం ఏంటండి? రాయి కూడా కదలదు, స్థాణువేనా? ఇక్కడ స్థాణు శబ్దానికి అర్థం ఏంటంటే కదిలేడు అంటే అర్థం ఏంటి? వస్తువు కదిలిందంటే ఇంత ముందు లేని చోటుకి వెళ్ళిందని అర్థం. ఇప్పుడు వాచి ఇక్కడ కదిలింది అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కనుక కదిలింది. ఇది కదలని వాడు అంటే కదలడానికి వేరే చోటు ఉంది ఆయనకి, అంతా ఆయన అయినప్పుడు ఎక్కడికి వెళ్తాడు తెలుసుకుంటా. అది దీనిలో ఉన్న అంత అందమైన అర్థం. స్థిర స్థాణువు అన్నప్పుడు అది అర్థం. స్థిరమైన వాడు, స్థాణువైన వాడు. పైగా స్థాణు అంటే ఏ మార్పు లేనివాడు. స్థిరం అంటే మారిపోయేది, మార్పు చెందేది శరీరం. మీరు గమనించండి, శరీరంలో బాల్యం, యవ్వనం, కౌమారం అన్నీ పోతూ ఉన్నాయి. వృద్ధాప్యం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, ప్రతిదీ మార్పు చెందుతుంది. ఏ మార్పు లేకుండా ఉన్నది ఒకటి ఉన్నది, ఏమిటది? ఆత్మ. ఆత్మనే భగవంతుడికి గ్రహించారు కదా. కానీ స్థిరమేది ఆత్మ. శరీరం మారుతుంది. ఈ స్థిరమైన ఆత్మ లేకపోతే శరీరంలో మార్పు కూడా కనపడదు. కనుక మారే శరీరాల్లో మారకుండా ఎవడున్నాడో, పరిణామం చెందే ప్రకృతిలో ఏ పరిణామం లేని చైతన్యం ఎవడున్నాడో వాడు స్థాణువు. అది ఇందులో ఉన్న విషయం. సర్వ స్థిర శివ స్థాణు. భూతాది నిధిరవ్యయ. భూతమునుడిగా ఆది. భూతమునంటే కలిగినవి, పంచభూతాలు కావచ్చు, పంచభూత వికారాలతో కలిగేటువంటి జీవులు కావచ్చు. వీటన్ని ముందున్నవాడు. ముందున్నవాడే కాదు, వాటంటి లయం చేసుకుంటాడు. నిధి. నిధి అంటే తనలో దాచుకున్నవాడు అని అర్థం. నిధి మాట వినుంటారు మీరు. నిధి అంటే ఒక దానిలో దాగున్న దాన్ని నిధి అనాలి. బయట డబ్బు కనబడుతుంటే నా నిధి అనక్క, దాచుకున్నదే నిధి. అందుకే ప్రళయకాలే అస్మిన్ సర్వం నిధీయతే ఇది నిధి అన్నారు. ప్రళయకాలంలో సర్వం ఆయనలోనే లయమవుతుంది. ఇక్కడ అంటే జీవులందరూ ప్రళయకాలంలో ప్రకృతిలో మాయలో లీనమవుతారు, మాయ ఆయనలో లీనమవుతుంది. కానీ మాయతో సహా అన్నిటినీ తనలో లయం చేసుకున్నాడు. పైగా అవ్యయ, తరుగుదల లేదు. ఇప్పుడు ఎన్ని సృష్టిలు జరిగేవో తెలియదు, ఎన్ని మార్లు మళ్ళీ అందరూ జగత్తు కలుగుతూనే ఉంది. ఇక్కడ అలా తరుగుదల లేని నిధిలో ఉన్నవాడండి. నిధిరవ్యయ. అవ్యయమైన నిధి భగవంతుడే, నిజమైన నిధి స్వామి. తెలుసుకోండి. ఇక్కడ అలా నిధి ఉంటే నాకేం కావాలి? అందుకే నిధానమా అన్నాడు అన్నమాచార్య వారు. ఇక్కడ ఆయన మన నిధానం చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా అన్నాడు. ఇక్కడ పెద్దలిచ్చిన నిధులు బాగుంటాయి, ఆస్తులు, దాని మీద ఉన్న హక్కుభుక్తం ఉంది, అవునా లేదా? కానీ పెద్దలు నిధులు ఇచ్చారంటాం. మనకు పెద్దలిచ్చిన నిధి విష్ణువు. పెద్దలిచ్చిన నిధి అంటే మన పూర్వీకులు, మన మహర్షులు, మన మహాత్ములు చాలా నేరిచి ఇచ్చారు. చాలా నేరిచి అంటే తపస్సుతో, అధ్యయనంతో, సాధనతో ఎన్నో తెలుసుకుని, ఇదిగో ఈ నిధి అనే విష్ణువుని మీకు ఇచ్చామని ఇచ్చారు. మనకి మనం కాపాడుకుంటున్నామో లేదో, మన పిల్లలకి తిరిగి అందిస్తున్నామో అనేది. ఎంతమంది అందించారండి విష్ణువు నిధి పిల్లలకి? మీ తాతలు ఆస్తి పిల్లలకి తాపత్రయపడతాం కదా. మన తాతలు, మన పెద్దలు తపస్సుతో సంపాదించిన విష్ణువు అనే జ్ఞానం అనే ఆస్తి నిధిరవ్యయ. అది మనం కాపాడుకోవాలి, తరువాత వారికి అందివ్వాలి. కానీ విష్ణువు కంటే నిధి మరొకటి లేదు. కాదండి నాకు బోర్డు సంపదలు ఉన్నాయండి, మరి విష్ణువు ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందాం, అది కూడా తీరుకుంటాం అంటే అసలు నిధి తప్ప అన్నీ ఉన్నాయన్నాడు.
మా వ్యాసుని అడిగితే ఒక్క మాటలో చెప్పాడు, విపత్ విస్మరణం విష్ణో సంపన్నారాయణ స్మృతి. ఒక్క మాటలో తెలియచేశాడు. విపత్తు అంటే విష్ణువుని విస్మరించడం, సంపద అంటే స్వామిని స్మరించడం అన్నాడు. ఇక్కడ స్మరణే సంపద, విస్మరణే విపత్తు. ఏకుహం మెసేజ్లు కొన్ని ఉండాలండి ప్రవచనం గారింటి మోసుకెళ్తాడు. అలాగే ఇది ఒక్కటే మోసుకెళ్తాను అనుకోవద్దు, ఇంకా అన్ని మోసుకెళ్ళండి. ఒకటైనా అని చెప్పడం మిత్రులు. కనుక భగవంతుడు నిధిరవ్యయ, సంభవో భావనో భర్త, ప్రభురీశ్వర. ఈశ్వర శబ్దం వచ్చి చూడండి. మరి ఈశ్వరు లెంపలేసుకుంటారా? సంభవ, భవము అంటే పుట్టుక. ఈయన సంభవ, సమీచీనం భవనం అంటే గొప్ప పుట్టుక కలవాడు అన్నారు ఇక్కడ. భగవంతుడి సంభవం, మిగిలిన వాడిది భావం, రెండుకి తేడా. ఆయన సంభవం ఎందుకంటే ఆయన పుట్టాల్సిన అవసరం లేదు, అయినా పుడతాడు. కానీ ఆయన పుట్టుక చావు ఇవేమో ఆయన బంధించలేవు. అందుకే నా పుట్టుకే సంభవం అన్నాడు. ఎక్కడన్నాడు చూడండి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ ఏమన్నారు? సంభవామి అన్నారా? సంభవ, అక్కడ ఆయన చెప్పింది అది. సంభవామి, నా పుట్టుక భవామి కాదు, సంభవామి అంటే నా పుట్టుక సంపూర్ణమైన ఎరుగుతూ ఉంటుంది, నాకు నాశనం లేదు, సంపూర్ణ జ్ఞానంతో ఉంటాను, నా స్థితి నుంచి నేను జారను. అది సంభవ అంటే గొప్ప అవతారాదులు కలిగిన వాడు. భావన, ఆయన కలగడమే కాదు అందరికీ కలిగిస్తాడట, తనంత తాను కలుగుతాడు. భక్తులకి భావయతి అంటే కలిగించువాడు అర్థం. ఏమిటి కలిగిస్తాడు అంటే వారి వారి చేసిన కర్మలకు ఫలాలను ఇస్తాడయ్యా. బాదరాయణ బ్రహ్మసూత్రాల్లో పరమత ఉపపత్తి సూత్రం చెప్పాడు. ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడయ్యా? ఒకసారి రమణ మహర్షిని వాళ్ళ అమ్మగారు అడిగారు, నాన్న ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు చెప్పండి, కొంచెం కనుక్కొని వస్తూ ఉంటారా? ఈశ్వరుడు ఏం చేస్తారంటే గొప్ప సమాధానం చెప్పారు. సర్వజీవులను వారి కర్మలను అనుసరించి నడిపిస్తున్నాడు అన్నారు. చాలా అద్భుతమైన పాట. సర్వజీవులను నడిపిస్తున్నాడు అనలేదు ఆయన, వారి కర్మలను అనుసరించి చేసుకున్న కర్మను ఫలమిస్తాడు భగవంతుడు. కర్మే ఫలమిస్తుంది అనకు, అది నాస్తికం. అది ఉపదేశాలలో చెప్తున్నారు రమణులు వారు. కర్మ కిం ఫలం కర్మ తజ్జడం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్మలు చేసాం, కర్మకు జడం, జడమైన కర్మ ఫలం ఎలా ఇస్తుంది? దాని ఫలంగా మార్చి ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యమే భగవానుడు. కానీ ఎప్పుడో ఏ కర్మలు చేసావో నీకు తెలియదు, ఆ కర్మలకు ఫలం ఇస్తుంటాడు ఈశ్వరుడు. ఆయన ఇస్తున్నాడు స్పృహని కలిగి ఉంటే ఇచ్చేవాడు ఆయన, ఆయనే దాత అని గ్రహించగలిగి సత్కర్మలు ఆచరించి సత్ఫలితాలు పొందు. ఆఖరికి ఇచ్చే వస్తువును కాకుండా ఇచ్చేవాడిని తెలుసుకో, ఆ ఎరుకలోకి వెళ్ళాలి. అదే అందరికీ అన్ని ఇచ్చేవాడు కనుక భావయతి ఇది భావన. సంభవో భావనో భర్త, ప్రపంచానికి ఆయన ఆధారమైన వాడు, పోషకుడు. భర్త అంటే పోషకుడు, ఆధారమైన వాడు. ఎందుకంటే ప్రపంచానికి అధిష్టానం. ఆయన ఎందు ప్రపంచం కలుగుతూ వెళ్ళిపోతుంది, ఆయన ఎందు. ఇది వేదాంత భాషలో చూస్తే రజ్జు సర్ప భ్రాంతి ఇత్యాదులన్నీ చెప్పబడుతుంటాయి. వేదాంతం తెలిసిన వాడికి తెలుసు. తాడు ఎందు పామును చూసి భయపడ్డాం. పాముని భయపడుతున్నంత కాలం పాము సత్యమే. కానీ పాము సత్యం అంటే తాడు కూడా ఉందని ఎవడ అంటూ, అది తెలిస్తే ఇది ఉండదు. ఈ అజ్ఞానం ఉన్నంతగానో అది తెలియదు. తాడనే జ్ఞానం కలిగాక పామనే భ్రాంతి పోయింది. పామనే భ్రాంతి ఉన్నంతకాలం తాడనే జ్ఞానం లేదు. కనుక జగత్తు పామనే భ్రాంతి లాంటిది, పరమేశ్వరుడు తాడు పట్టివాడు అన్నాడు. అంటే జగత్తు భ్రాంతిగా కనబడ్డానికి ఒక ఆధారం ఉండాలి కదా. కనుక భ్రాంతి అనే జగత్తుకి ఆధారం ఏదైతే తెలుసుకున్నావో అప్పుడు భ్రాంతి పోయింది. తాడనే జ్ఞానం కలిగాక పామని భ్రాంతి పోయినట్టు జగన్నాథ జ్ఞానం కలిగాక జగద్భ్రాంతి పోతుంది. అదే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాటలో కనబడుతున్నది ఇక్కడ. కనుక అధిష్టానం ఎవరు? అధిష్టాన చైతన్యం ఉంటాయి. జగత్తు ఆరోపం, ఈశ్వరుడు అధిష్టానం. ఈ ఆరోప దృష్టి అధిష్టాన దృష్టి అని రెండు ఉంటాయండి. ఆరోప దృష్టి ఉన్నంతకాలం ప్రపంచం విషయం విసత్యము వీటి వెంట పరిగెత్తలేవి. అధిష్టాన దృష్టి కలిగిన తర్వాత ఈ మిథ్యాభావాలు పోతాయి, ఈ ద్వంద్వభావం పోతుంది. కనుక అధిష్టానమే ఆధారం. అధిష్టానంగా ఉన్నవాడిని ఆధారం చేసుకుని ప్రపంచం ఉంది. కనుక భర్త అంటే భగవత్పాలు వారు అంటారు, ప్రపంచస్య అధిష్టానతయా తం విభర్తి. అధిష్టానంగా ఉన్నవాడు, ఆధారమైనటువంటి వాడు. ఆయన గొప్పగా కలిగిస్తున్నాడు ప్రపంచాన్ని. లేకపోతే ఇంత మహాప్రపంచాన్ని కలిగించాడంటే ప్రభవ, గొప్పగా కలిగిస్తున్నవాడు. ప్రభు ఈశ్వర. ప్రభు అనే మాటకి సర్వసమర్థుడు, ఈశ్వరుడు అంటే సర్వశాసకుడు, సర్వైశ్వర్య సంపన్నుడు. దీన్ని బట్టి భగవంతుడు అంటే ఎంత ఎరుక కలగాలో చూడండి. అన్నిటికీ ఆధారమై ఉన్నవాడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. అదేవిధంగా అన్నిటి శాసించువాడు, సర్వం ఆయన చేతిలో ఉంది.
అదొక్కటి తెలిస్తే నా చేతులు ఉందని అజ్ఞానం పోతుందా లేదా? ఈ ఎరుక కలిగి ఉండాలి. ఇక్కడ స్వయంభూ శంభూ ఆదిత్య, మళ్ళీ వచ్చాడు ఆయన. శంభు శంభు అంటే నమశంభవేచ మయోభవేచ, అక్కడ నుంచి తీసుకున్నాం మేము. శంభు అంటే శం సుఖం శాంతి శుభం, 3 అర్థాలు శం శబ్దాన్ని. భూహు అనే మాటకి అర్థం కలిగించువాడు, అయ్యున్నవాడు. సుఖము శాంతి శుభాన్ని కలిగిస్తాడు. సుఖము శాంతి శుభం తానే అయి ఉన్నవాడు. శంభు శబ్దానికి ఇది అర్థం అండి. అందుకే శంభో అనుకుంటే చాలు, ఇవన్నీ కలిగించేవాడు ఆయన, ఇవి తానే అయ్యున్నాడు. ఒక్క నామానికి అంత విశేషం. స్వయంభూ, ఆయన అన్ని ఆయన వల్ల కలిగే. ఇంతవరకు చెప్పిన దాంట్లో భావయతిథి భావ చెప్పు, అన్ని ఆయన నుంచి కలిగేయండి. మరి ఆయన ఎవరి నుంచి కలిగేయండి? పెద్ద ప్రశ్న. ఆయన స్వయంభూ అయ్యా, ఆయన దేని నుంచి కలగలేదు, తానంత తానే ఉన్నాడు. తాను ధరించే రూపమని తన నుంచి తానే కలిగిస్తాడు కనుక ఆయన స్వయంభూ, తనంత తాను కలుగువాడు. శంభు, శుభమే తానైన వాడు, శుభాన్ని కలిగించేవాడు. ఆదిత్య, ఆదిత్య నామాలు, ఆదిత్య అనే నామమే విష్ణు శాస్త్రంలో పలుమార్లు వస్తుంది. ఆదిత్య. ఇంకా సూర్యనామాలు ఎన్నో కనబడతాయి, మీరు గమనించండి. ఇక్కడ ఎన్నో చోట్ల కనబడతాయి సూర్యనామాలు విశేషంగా మనకి. రవిర్విరోచన సూర్య సవిత రవిలోచన. ఇక్కడ చెప్తున్నా కానీ అక్కడికి కూడా వెళ్ళిపోయాం అప్పుడే. రవి విరోచన, విరోచన, రోచనం అంటే ప్రకాశం, విశేషంగా ప్రకాశించేవాడు. రవి స్తూయతే ఇతి రవి, రూయతే స్తూయతే ఇతి రవి, అందరి చేత పొగడబడువాడు. అందరూ పొగడారంటే అర్థం, ఒకళ్ళు పొగడాలంటే మనకు అవసరం ఉండాలి, అంతే కదా? కాదండి, పొగడదగ్గ లక్షణాలు వాళ్ళు ఉండాలి ఇక్కడ. కనుక సూర్యుడిని రవి అని ఎందుకన్నారంటే పొగడదగిన అన్ని లక్షణాలు ఆయన ఉన్నాయి కనుక రవి అని పేరు. ఆయన విశేషంగా ప్రకాశిస్తున్నాడు కనుక విరోచన అని. సూర్య అంటే బయటకు చూస్తుంటే మనం ఉదయం చూస్తే సూర్యుడు గురించి చెప్పినట్టుంది, కానీ ఇవన్నీ పరమాత్మ వైపు అర్థాలు. అన్ని పొగడదగిన లక్షణాలు పరమాత్మలు ఉన్నాయి. విశేషమైన ప్రకాశం ఆయన దగ్గర ఉంది. స్వయం ప్రకాశం అంటే స్వయం చైతన్య రూపం. సూర్యాది జ్యోతిష్యులకు కూడా జ్యోతిస్తాడు కదా విరోచన. సూర్య ఆయనే. సూర్య అంటే అర్థం ఏంటండి? మనందరూ సూర్యుడు అంటే పొద్దున్న వచ్చింది గురించి, కానీ ఆపదాలైన గుర్తున్నాయి. సూర్య అంటే అర్థం ఏమిటి అది తెలిస్తే పరమాత్మ పరంగా కూడా అర్థం తెలుస్తుంది. షూం ప్రేరణే అనే ధాతువు నుంచి సూర్య అనే శబ్దం వచ్చింది. అంటే ప్రేరేపించువాడు అని అర్థం. సృష్టిలో ప్రతిదానికి సూర్యుడే ప్రేరేపకుడు. ఇదే సూర్యుడు ఉదయిస్తే చాలు పక్షులు లేస్తున్నాయి, కుసుమాలు వికసిస్తున్నాయి. ఎవరు ప్రేరేపించారు? ఆయనేగా. అయితే మనం సూర్యుడు ఉదయించక బారిన పొద్దుకైనా లేస్తున్నాం కదా, అంటే సృష్టి అంతా వికసించడానికి ప్రేరకుడు ఆయనే అన్నాడు ఇక్కడ. ఆయన అనుసరించి జగత్తంతా ప్రేరేపణ పొందుతుంది. కానీ ప్రేరేపించేవాడు ఆయన సూర్యుడు అన్నారు ఇక్కడ. కనుక సూర్యుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది తెలిసింది, కానీ విష్ణువు సూర్యుడిని పేరు ఎందుకు వచ్చింది? అందరి బుద్ధుల్ని ప్రేరేపించేవాడు ఆయనే. వాడి కర్మలను అనుసరించి అందరి బుద్ధుల్ని ప్రేరేపిస్తాడు. అందుకే ప్రచోదయాత్ అన్నారు ఇక్కడ. ధియోయోన ప్రచోదయాత్, అందరి బుద్ధుల్ని ప్రేరేపించేవాడు. సూర్య శబ్దం విష్ణు పరంగా కూడా చెప్పబడుతుంది. సవిత, సవనము అంటే సృష్టి చేయుట. సవిత అంటే సృష్టికర్త, ఇది అర్థం. సవితుర్వరేణ్యం సృష్టికర్త అంటే గాయత్రి తత్వమంతా విష్ణు శాస్త్రంలో దాగి ఉంటుంది, కానీ విష్ణువు గాయత్రి అభేదం. అందుకని సవిత. రవిలోచన, సూర్యుడే కనుగా గలవాడు. సూర్యుడే ఆయన అంటున్నారు, మరి సూర్యుడు ఆయన నేత్రం అంటున్నాం. అంటే సూర్యుడిలో భగవంతుడిని చూస్తూనే సూర్యుడి కంటే అతీతంగా కూడా భగవంతుని మనం చూడగలుగుతున్నాం. కనుక సూర్యనామాలు ఎన్నున్నాయో వెతకండి. ఆ మాటకు వస్తే విశ్వనామం నుంచి చివరి నామం వరకు సూర్యుడి పరంగా అన్వయించవచ్చు మొత్తం. అదొక రహస్యం. ఎందుకంటే సౌరమతం అని ఒక మతం ఉంది మనకి. ఎలాగైతే శివమతం శైవం, విష్ణుమతం వైష్ణవం ఉందో, సౌరమతం అని ఒక మతం ఉందండి. సూర్యుడే పరమాత్మ అని భావిస్తారు. ఆ మతస్థులు మనకి కొన్ని ప్రాంతాలు ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయారు. కానీ వాళ్ళ వాదన ఏమిటంటే విష్ణువు బ్రహ్మరుద్రులు వీళ్ళెవరు కాదు, సూర్యుడే దేవుడు. ఆయన అసలైన సూర్యుడు పరమాత్మ. మనకు సూర్యమండలంలో కనబడుతున్నది ఆయన, కానీ సూర్యమండలం ఉన్నవాడే దేవుడు కాదు. ఆ దేవుడు సూర్యమండలంలో ఉన్నాడు, తెలిసింది కదా. ఇలాంటి సూర్యమండలంలో ఎన్నో ఉన్నాయి, అన్నిట్లో ఆయనే ఉన్నాడు. ఇది అందుకే వేదంలో హిందూ మతంలో సూర్యుని దేవుడిగా పూజిస్తున్నారంటే ప్రకృతి ఆరాధకులు అనుకోవచ్చు. మనకి సూర్యుడి శక్తి ప్రదాత. ఇంకా ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయండి, మనకెందుకండి? ఊరి నిండా దీపాలు ఉన్నాయి, నీకెందుకు? నీ ఇంట్లో దీపం నీకు కావాలి. అలాగే మనకు కనబడుతున్న సూర్యమండలంలో మనం భగవంతుని చూడాలి. భగవంతుడు ఏ పనులు చేస్తున్నాడు, ఈ సూర్యుడి వల్ల అవే జరుగుతున్నాయి. గమనించండి, భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు, సృష్టిని నడుపుతున్నాడు, లయం చేస్తున్నాడు. మా సూర్యుడి వల్ల ఈ భూమి అంతా అవన్నీ జరుగుతున్నాయి. భగవంతుడు అన్నప్రదాత, సూర్యుడు చేయట్లే. భగవంతుడు ప్రాణదాత, సూర్యుడి వల్లే ప్రాణం వస్తుందని సైన్స్ కూడా చెప్తుంది. రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అని ప్రశ్నోపనిషత్తులోని మంత్రం.
కిరణాల నుంచి ప్రాణశక్తి జగత్తుకు వస్తున్నది అన్నారు. మీరు సైన్స్ ఒప్పుకుంది, సూపర్ సైన్స్ అనే వేదం ఎప్పుడో చెప్పింది ఇక్కడ. ఇది మీరు గమనించినట్లయితే ఒక ఈశ్వరుడు కృత్యం అంతా మీరు సూర్యుడిలో చూస్తున్నప్పుడు సూర్యుని ఈశ్వరుడు అనలో తప్పేముంది ఇక్కడ? కనుక మనకు ఈశ్వరుడు సూర్యమండలంలోంచి వస్తున్నాడు. ఎందుకంటే పెద్ద ఆయన విజిటింగ్ అవర్స్ పలానా ఆఫీసులో ఉంటుంది, మన ఆఫీస్కి వెళ్ళి పెద్ద ఆయన చూస్తున్నాం ఇక్కడ. అంతేగాని ఆఫీసులోనే ఆయన ఉంటాడు కదా, ఎక్కడైనా ఉండొచ్చు, మన కోసం ఆఫీస్కి వచ్చాడు. అదే పరమాత్మ సూర్యమండలం ద్వారానే మనం అనుగ్రహిస్తున్నాడు కనుక సూర్యుని భగవంతుడుగా, సూర్యునిలో భగవంతుడిగా మనం పరిశీలిస్తున్నాం. ఇదంతా సూర్యపరంగా అన్వయిస్తే సౌరమతం మొత్తం వస్తుంది ఇక్కడ. అది విశేషమైన అంశం. అందుకే సూర్యనారాయణ అంటాం కదా. సూర్యనారాయణ పూజ కూడా మనకు ఉన్నది. అంతరాదిత్య ఉపాసన అనేటువంటి ఉపాసన గురించి మనకు ఉపనిషత్తు చెప్తాం ఇక్కడ. అంతరాదిత్య ఉపాసన ఇది చెయ్యాలి. అంటే సూర్య మండలంలో పరమాత్మను ఉపాసించుట. ఉపాసన ప్రక్రియ వల్ల చిత్తం శుద్ధమవుతుంది, అభీష్ట సిద్ధులు కలిగితే క్రమంగా పరమాత్మను పొందగలం. అంటే కర్మ మీద ఉపాసన, ఉపాసన వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. ఇది క్రమం. ఉపాసనలో అంతరాదిత్యోపాసన అని చెప్పారు. యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే, ఇది మంత్రం వస్తుంది. ఈ ఆదిత్య మండలంలో హిరణ్మయ పురుషుడిని ధ్యానించాలి. బంగారు రంగుతో ఉన్నవాడిని ధ్యానించాలి. ఆ బంగారు రంగుతో ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశాః ఆనక ఆ ప్రణఖాత్ సర్వయేష సువర్ణ అన్నారు ఇక్కడ. బంగారు జుట్టు, బంగారు గోళ్ళు, బంగారు చేతులు, పాదం నుంచి శిరస్సు వరకు బంగారు రంగు అన్నారు. హిరణ్మయాంగంతో అలా గోచరిస్తున్నాయి. అలాంటి స్వరూపాన్ని ధ్యానించారు అన్నారు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. ఇక్కడ సూర్యమండలం ఉన్నవాడెవడు? నారాయణుడే. అదే సూర్యనారాయణ అంటాం. అంతేకాదు సూర్యనామం వచ్చింది కనుక మళ్ళీ అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వర విన్నారు. శశబిందు అంటే శశి అనగా చంద్రుడు, అమృతాంశం అంటే చంద్రుడు. మళ్ళీ చంద్ర రూపంలో ఉన్నవాడిని కూడా చూపించారు. అంటే ఇక్కడ సూర్యుని, అక్కడ చంద్రుని కూడా చూపించాడు. అదే సూర్యనారాయణ, చంద్రనారాయణ, జలనారాయణ, అగ్నినారాయణ, సర్వం నారాయణ. ఆ ఎరుపు కలగాలి ఇక్కడ. సూర్యుల్లో నారాయణ చూడటం, చంద్రుల్లో నారాయణ చూడటం. అందులో నేనున్నా ఆయనే చెప్పాడండి. అర్జునుడితో చెప్తున్నాడు, నా కాంతి స్వరూపం కనబడదు అనుకునైనా కనబడేదే నా స్వరూపం అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. నా స్వరూపం కనబడదు అనడం కాదు, కనబడేది నా స్వరూపం. ఎక్కడుంటానో తెలుసా? ఏది ఆదిత్యగతం తేజో జగద్భాసైతే కిలం ఏ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు ఏ తేజస్సుందో అదే నేను తెలుసుకో అన్నాడు. మరొక చోటు చెప్తాడు, ప్రభాస్మి శశి సూర్యయోహో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. నీటిలో రుచిని నేను, అంటే నీటిలో దాహం పోగొట్టే శక్తిని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను అని చెప్పాడు. ఇలా నేను అని ఆయన చెప్తూ ఉంటే నువ్వెందుకు డౌట్ పడతావయ్యా? ఆయన ఏమిటో ఆయన చెప్తున్నాడు. ఒక్కసారి మన నిజంగా ఆస్తికులమైతే కృష్ణుడు చెప్పిన ఆ మాట మీద ఒక్కసారి ప్రపంచంలో వెళ్ళండి. అడుగడుగునా యు ఫీల్ ద గాడ్. భగవంతుడు మీరు అనుభవిస్తారు, భగవంతుని అనుభవిస్తారండి. ఎలా అనుభవిస్తాడు చూద్దాం. ఆయన చెప్పాడు కదా, సూర్యుల్లో చంద్రుల్లో కాంతిని నేను. పొద్దున్న లేవగానే సూర్యకాంతిని కానీ అదిగో విష్ణువు వచ్చాడని పరవశించుకోవాలి. వెన్నెల చూడగానే విష్ణువు యొక్క కాంతి అనుకోవాలి. అనుకోవడం ఏంటి? నేనని చెప్పాడుగా, అదే భావించదు ఇక్కడ. అంతేకాదు దాహం వేసి నీళ్లు తాగు, అందులో ఆ శక్తి ఆయనే చెప్పాడు. కానీ ఆ రూపంలో నా దాహం పోగొట్టాడు ఆయన. జఠరాగ్ని రూపంలో రగిలి ఆయనే నేను వేసిందంతా తిప్పున్నాడు. అహం వైశ్వానరో భూత్వ జఠరాగ్ని. ఇలాగా అడుగడుగున భగవంతుని అనుభవానికి తెచ్చుకోవడమే ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదు. తెలుసుకోవడం బ్రతకంతా చేసిన తర్వాత, చచ్చిన తర్వాత పొందేది కాదు. బ్రతికుండగానే భగవంతుని అనుభవానికి తెచ్చుకోవాలి. ప్రతి క్షణం భగవద్ అనుభవాన్ని అనుభవించాలి ఇక్కడ. అందుకు విష్ణు శాస్త్రం. అప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటావు. ఆనందం ఫ్యూచర్ టర్మ్ కాదు, నిరంతరం ఆనందం ఉండాలి. నిరంతరం ఆనందం ఎప్పుడు వస్తుంటే నిరంతరం భగవద్ అనుభూతి ఉన్నప్పుడు. భగవద్ అనుభూతి నిరంతరం ఉండాలి. ఎందుకంటే భగవంతుడు తప్ప మరొకటి లేదు. అది భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. మన బతుకు ఎలా ఉందంటే, అమ్మ ఒళ్ళో పడుకుని పీడకల కని పులి నోట్లో ఉన్నట్టు కలొచ్చింది వాడికి. ఒళ్ళంతా చెమటలు పెట్టింది. ఎవరి నోట్లో ఉన్నాడు వాడు? పులి నోట్లో. ఎక్కడున్నాడండి? అమ్మ ఒళ్ళో ఉన్నప్పటికీ పులి నోట్లో ఉన్న కలొచ్చింది. కానీ ఒరిజినల్గా అమ్మ ఒళ్ళో ఉన్నాడు. అలాగే మన భగవంతుడిలో ఉన్నాం, భగవంతుడితో ఉన్నాం. అది తెలుసుకొని పీడకల్లాంటి అజ్ఞానంలో పడిపోయి స్పృహ లేకుండా ఉన్నాం. విష్ణు సహస్రం అజ్ఞానం పోగొట్టి మెలకు తెస్తే చాలండి. అది ఆదిత్యుడు నేనే అన్నాడు ఇక్కడ. ఆదిత్య అంటే ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అన్న నామం ఉంది. అంటే 12 ఆదిత్యులుగా ఉంటూ విష్ణువు అని పేరుతో అందులో ఆయన ఉన్నాడు. కానీ ద్వాదశాదిత్యులు ఒకటిగా ఉన్నాడు అని చెప్పవచ్చు. లేదా ఆదిత్య రూపంతో ఉన్నాడు.
అసలు ఆదిత్య అంటే అర్థం ఏంటి? ఇంతవరకు సూర్యుడు నేను అనేసాను కానీ మీరు ఎందుకు ఒప్పుకోవాలి? ఆదిత్య అంటే భగవత్పరంగా అర్థం చెప్పారు. దితి అంటే ఛేదింపబడుట, అదితి అంటే ఛేదించలేనిది, అంటే బ్రేక్ చేయలేనిది అర్థం. ఆదిత్యుడు అంటే ఖండము కాని తేజస్సు, అఖండ తేజస్వరూపుడు. ఆయన ఎవరు ముక్కలు చేయలేరు, విభాగాలు చేయలేరు. అఖండుడు ఆయన, సంపూర్ణ స్వరూపుడు. కానీ ఆదిత్యుడు అంటే సంపూర్ణుడు. ఇప్పుడు పరమాత్మ పరంగా ఎంత చక్కగా సరిపోయింది ఇక్కడ. అదేవిధంగా తినువాడు తినిపించువాడు అని ఆదిత్య శబ్దానికి అర్థం. అత్తి ఆదత్తే ఇది ఆదిత్య ఇది అర్థాలు, వైదిక అర్థాలు. తినేవాడు తినిపించేవాడు ఆదిత్యుడు. చేస్తున్నాడా లేదా మీకు తెలుస్తుంది. తినేస్తుంటాడు ఆదిత్యుడు పొద్దుట్లో వచ్చి దగ్గర. ఆయనంత తిండిపోతే మరొకడు లేడు. వెంకటేశ్వరుడికి తిండి మెండి అయ్యా అని పేరుంది తెలుగులో. అన్ని నైవేద్యాలు పెడతారట, మన కోసమే లేండి. తర్వాత పెట్టేసే ఆ సూర్య భగవాను తింటాడట. ఏం తింటాడంటే తన కిరణాలతో మొత్తం లాగేస్తాడు. ఆయన తింటున్నాడే కదా, ఆ కిరణం దేనిలో పెడుతుందో రసం లాగేస్తూ ఉంటుంది. లాగేసి తినేస్తాడు మొత్తం. కానీ తినువాడు తినిపించువాడు ఆ శబ్దానికి మళ్ళీ అర్థం. అంతా ఇప్పుడు వర్ష రూపంలో కురిసి వృష్టి రూపంతో మనకి ఇచ్చి అన్నాదులను ఇస్తున్నాడు కదా. కనుక ఆయన ఆరాధిస్తే అన్నం వస్తుందండి. సరిగ్గా ఆరాధిస్తే అక్షయ పాత్ర కూడా వస్తుంది. అలా తెచ్చుకున్నాడు కదా ఎవరు? సూర్యోపాసన చేసి అక్షయ పాత్ర వచ్చింది. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? సూర్య ఆరాధన వల్ల అన్నం లభిస్తుంది అని తెలుస్తుంది. ఇక్కడ అన్నప్రదా సూర్య భగవానుడు ఐశ్వర్యం కూడా ఇస్తాడు. మరి సత్రాజిత్ ఆయన ద్వారానే బంగారం పొందాడు. అదేదో మాత్రం చెబుదురు అని అడగండి. కానీ మొత్తానికి ఆయనే అందరికి ఇస్తున్నాడు. అక్షయ పాత్రలు ఇవ్వకపోయినా తినడానికి కావాల్సిన అన్నం ఇస్తున్నాడు అక్షయంగా. చాలదు. అందుకే ఆదిత్య. ఆదిత్య నామం విష్ణువైనప్పుడు ఆ సూర్యుడిని చూడగానే విష్ణు స్పృహలోకి రావాలా లేదా? అర్థం తెలిస్తే నిరంతరం ఆయన ఈ పని చేస్తున్నాడు. పుష్కరాక్ష, పుష్కర అక్ష అంటే పుష్కరం. మన పుష్కలంగా ఒక మాట అంటుంటాం. కానీ పుష్కరం అనే శబ్దానికి పద్మం అని అర్థం, ఆకాశం అని అర్థం. పుష్కరం పద్మములు అంటే కన్నులు కలవాడు, పైగా ఆకాశమే కన్నుగా కలవాడు. అంటే కన్ను అన్నిటి గమనిస్తుంది. ఆకాశం అంత అనంత నేత్రంతో ప్రతిదీ గమనిస్తున్నవాడు కనుక పుష్కరాక్ష. పైగా వికసించే నేత్రాలు, క్లోజ్డ్ ఐస్ కాదు, పరిపూర్ణంగా తెరుచుకున్న కన్నులు. దానితో జగత్తుని పరిశీలిస్తున్నవాడు. అంటే చూస్తున్న శక్తి, కాంతిశక్తి ఆయనే, శబ్దము కూడా ఆయనే. మహాస్వన, గొప్ప సౌండ్ ఆయన స్వరూపం. అంటే గొప్ప సౌండ్ అంటే ధామ్ని పేలుతుందండి అది అని కాదు. గొప్ప శబ్దము అంటే గొప్ప అర్థము గల శబ్దము అని అర్థం. ఇక్కడ గొప్ప అర్థం గల శబ్దం అంటే రెండే ఉన్నాయి గొప్ప సౌండ్లు తెలుసా? ఒకటి ఓంకారం, రెండవది వేదం. ఆ రెండు తన స్వరూపంగా కలవాడు కనుక మహాస్వన. అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ. అనాది నిధనుడు, ఆది నిధనం రెండూ లేనివాడు, అంటే మొదలు తుది లేనివాడు. ధాత విధాత రెండు అయినే. ధాత అనేటువంటి మాటకి ధారణ పోషణయో, పోషించువాడు అని అర్థం. విధాత అంటే ఒక విధానం ఏర్పరిచినవాడు. విధానం అంటే సిస్టమ్, ఒక సిస్టాన్ని ఏర్పరిచినవాడు. జగత్తంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. సో యూనివర్స్ అండ్ వరల్డ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ హ్యాజ్ ఎ సిస్టమ్. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ మనకు కనబడుతుంది. అది ఏర్పరిచిన వాడు ఎవడు? తూర్పును సూర్యుని ఉదయించును, పడమట అస్తమించును. ఇది సిస్టమ్. అగ్ని వేడిగా ఉండును, నీరు ప్రవహించును. ఇలా ఏమైతే ఉన్నాయో సిస్టమ్స్ అండి. ఇవన్నీ మార్చడానికి ఎవరు పెట్టారు? వీటి లక్షణాలు అంటారు. ఈ లక్షణాలు ఏర్పరిచిన వారెవరు? సృష్టిలో ఒక వస్తువు చూస్తేనే అద్భుతంగా ఉంటే ఎవడు చేశాడని అడుగుతావే. ఇంత అద్భుతమైన సృష్టి చేసి ఎవడు చేశాడని ఒక్కసారి కూడా ప్రశ్న రాకపోతేనా అండి? ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే ఈ సిస్టమ్ పెట్టిన వాడెవడు? ఆ సిస్టమ్ ఎవ్వడు దాటలేడు. అనల్లింఘ్య శాసన అన్నారు ఇక్కడ. ఆ శాసనాన్ని ఎవ్వరూ దాటలేరు, అతిక్రమించలేరు. అటువంటి శాసనం ఏర్పరిచారు కదా. విధానము ఏర్పరిచిన వాడు విధాత. సాధారణంగా ధాత విధాత అంటే పోషించేవాడు, విధానం ఏర్పరిచేవాడు. ఎవడు పోషిస్తాడో వాడే విధానం ఏర్పరచాలి. ఎవడు పెడితే వాడు ఏర్పరచడానికి లేదు. కనుక సిస్టమ్ పెట్టిన వాడికి పోషించే బాధ్యత కూడా ఉంటుంది. ఆ రెండు ఆయన చేస్తున్నాడు, ధాత విధాత. సాధారణంగా ధాత విధాత అంటే ఇంకో దేవుడు గుర్తు రావాలి ఎవరికైనా. ఒకవేళ దేవతా జ్ఞానం అంటే ఎవరంటే ఇంతమందిలో 19 అయినా బ్రహ్మదేవుడికి ధాత విధాత అని పేరుంది. బ్రహ్మదేవుడి పేర్లు మీకు తెలిస్తే అవి ఎన్నున్నాయో ఇందులో మీరు వెతకచ్చు. బ్రహ్మశబ్దం కూడా ఇందులో ఉన్నది. హిరణ్య గర్భ బ్రహ్మకు పేరు, అది కూడా ఇందులో కనబడుతుంది. అంటే బ్రహ్మరూపం కూడా విష్ణువుగానే మనకు చూపిస్తున్నాడు. బ్రహ్మే విష్ణు బ్రహ్మ రుద్ర అని 3 రూపాలతో గోచరిస్తున్నాడు. కనుక ధాత విధాత అన్నప్పుడు సిస్టమ్ ఏర్పరిచిన వాడు, పోషించేవాడు అని అర్థం చెప్పుకుంటూనే బ్రహ్మదేవుడి రూపంలో ఉన్నటువంటి వాడిని అర్థం చెప్పుకుంటూ ధాత ధాతురుత్తమ, ఉత్తమ ధాతువు అన్నారు ఇక్కడ. ఉత్తమ ధాతువు అంటే ధరించే వాటిలో గొప్పవాడు.
ధరించుట అంటే పట్టి ఉంచుట, పోషించుట. వీటిలో గొప్పవాడంటే మనం ఇమీడియట్ రీజన్ చూస్తాం, కానీ అల్టిమేట్ రీజన్ చూడాలి. ఇక్కడ ఇమీడియట్, అల్టిమేట్ రెండు చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ పుస్తకం దేని మీద ఉంది అంటే బల్ల మీద ఉందండి అన్నారు మీరు ఇక్కడ. కానీ ఇమీడియట్గా ఆధారం ఏది? కనుక బల్ల ధాతువు, కానీ ఉత్తమ కాదు. దీనికి ఆధారం ఏది? మీరు వెళుతుండే ఇక్కడ భూమి ఉంది, అది లేకపోతే అసలు లేదు ఇక్కడ. బల్ల మీద పుస్తకం అంటే బల్ల కూడా నేల మీద ఉంది, ఇవన్నీ కలిపి నేల ఆధారం ఏంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఉత్తమ ధాతువు ఏది? భూమి అవుతున్నది. కొంచెం ఎక్కువ ఆలోచిద్దాం, ఈ భూమి ఎక్కడుంది? ఇది ఆలోచించాలి. ఇవన్నీ ఎవరిని ఆధారం చేసుకున్నాయి? ఒక్కసారి ఆలోచించు. అన్నిటికీ ఒకదానికోటి ఆధారం కారణం అవుతూ తనకేది ఆధారం కారణం లేని వాడెవడు? వాడు ధాతురుత్తమ, విధాత ధాతురుత్తమ. ఇంత గొప్పగా ఒక్కొక్క నామం ద్వారా భగవజ్ఞానం మనకు లభిస్తున్నది. అటువంటి విష్ణువుకు నమస్కారం చేసుకుంటూ తర్వాత నామాలు చెప్పుకున్నట్టుకై రేపు మళ్ళీ 10 గంటలకు సమావేశం అవుతున్నాం. రేపు ఎల్లుండి మనకు సంపూర్ణ విష్ణు విద్య. ఎందుకంటే రోజంతా విష్ణువే. ఎంత బాగుందండి. 10 గంటలకు ప్రారంభించుకుంటాం. ఎంతవరకు చెప్తాం అంతవరకు చెప్తాం. దాని భోజనాదులు అయిన తర్వాత, నిద్రాదులు వదిలించుకున్న తర్వాత మధ్యాహ్నం 3:30 అంతే కదండి. సాధారణంగా ప్రారంభించుకుందాం. 3:30 కంటే 3:15కి అందరం ఇక్కడ కూర్చుని కొంచెం వార్మప్ అయ్యి తర్వాత మిగిలిన నామాలు చెప్పుకుందాం. అలా ఇంకా 4 పూటల్లోనే విష్ణు సహస్రం మనం చెప్పుకునే అవకాశం లభిస్తుంది. స్వస్తి. శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.